తర్వాత ఈ వ్యవసాయం కూడా చాలా ఈ కలుపు నియంత్రణ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒక పక్క చూస్తే కలుపు తీయడానికి లేబర్ దొరకటం లేదు. పాత రోజుల్లో 100 రూపాయల లోపల ఉండే కలుపు తీసే కూలీ ఖర్చు ఇవాళ 300 నుంచి 400 రూపాయల దాకా వెళ్ళింది. ఎంతమ్మా ఇది? 400 రూపాయల. ఒక్కొక్క కలుపు తీతకు మనిషికి 400 రూపాయలు హెచ్చించి కలుపు తీయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కోటెవా కంపెనీ నుంచి ప్రపంచంలోనే మంచి బ్లాక్ బస్టర్ మాలిక్యూల్ వరి రైతాంగానికి కోటెవా నుంచి మీకు త్వరలో వచ్చే సీజన్లో అందజేయబోతున్నారు. ఆ ప్రోడక్ట్ ఇక్కడ మన రైతుల పొలాల్లో మనం దాని యొక్క ఫలితం చూపించడం కోసం ఇక్కడ పిచికారీ చేయడం జరిగింది. ఇంకొద్దిసేపట్లో మన రైతు సోదరులందరూ రాగానే మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ నోవెక్సిడ్ అనే ప్రఖ్యాతిగాంచిన ఈ కలుపు మందు ఎలా పనితనం ఎలా ఉంటుందని మీరు చూడబోతున్నారు అతి త్వరలో. అదేవిధంగా రైతు తన సొంత పొలంలో పక్కన వాడినటువంటి కలుపు మందు ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా ఈ ఏరియాలో ఏ ఏ కలుపులు వస్తున్నాయి, మనం కలుపు మందు కొట్టకపోతే మనుషులను పెట్టి తీయించాలంటే కలుపు పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు చూడబోతున్నారు. కాబట్టి రోడ్డు పక్కనున్న రైతు సోదరులందరూ రావాల్సిందిగా, అదేవిధంగా స్టేజ్ దగ్గర ఉన్న రైతు సోదరులు ఇక్కడ కనుక వచ్చినట్లయితే మీకు ఈ కొత్త కలుపు మందు వాడిన పొలాన్ని మీరు చూడవచ్చు. ఏమన్నా రైతు సోదరులు అక్కడ ఆగి ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులందరికీ కోటెవా తరపున స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ మీకు ఈ డెమో ప్లాట్లో ఈ డెమో ప్లాట్ మీరు చూసినట్లయితే చైన్ని 3 భాగాలుగా విభజించాము. మొదటి భాగంలో ఎటువంటి కలుపు మందు వాడించలేదు. రెండో భాగంలో రైతులు రెగ్యులర్గా వాడే కలుపు మందులు వాడుకున్నారు. అంటే తను రైతు సొంతంగా ఏ కలుపు మందులు వాడుకుంటారో అవి వాడిచ్చాము. మూడో భాగంలో కోటెవా నుంచి వచ్చే నోవెక్సిడ్ అనే మందును మనం వాడిచ్చాము. ఓకే, సో ఈ మీటింగ్ అనేది ఒక 20 నిమిషాల వరకు మనం ఫీల్డ్ చూస్తామండి. ఆ తర్వాత మనం టెంట్ దగ్గరికి వెళ్తాము. అక్కడ మీకు ఈ మందుని ఎలా వాడాలి, ఈ మందు వల్ల ఉపయోగాలు ఏంటో మీకు క్లియర్గా వివరిస్తాను. ఓకే, మీలో కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు, సందేహాలు ఉండొచ్చు, ఇది ఎలా వాడారు ఏంటి అనేది. మీరు ఎవరు మాట్లాడుకోవద్దండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనము మీటింగ్ తర్వాత ఒక 15 నిమిషాలు ప్రతి ఒక్కరి ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏంటంటే నేను నా గురించి ఒకసారి చెప్తాను. నా పేరు ఆర్తి అండి. నేను కోటెవా అగ్రి సైన్స్లో గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు చూసుకుంటాను. కోటెవా కంపెనీలో నేను కొత్తగా రాబోతున్న ఉత్పాదన గురించి చూసుకుంటాను. సో ఇప్పుడు నేను మీకు ఈ డెమో చైన్లో ఏ రైతు చేశారో అది ఒకసారి వివరిస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము రైతు పేరు వచ్చేసి నవీన్ గారండి, 35 సంవత్సరాలు. సో రైతు వచ్చేసి 10 ఎకరాల వ్యవసాయం చేస్తారు. నాకు త్రిపురారం మండలం, నల్గొండ డిస్టిక్, తెలంగాణలో మనం డెమో చేసాము. సో డెమో చేసినప్పుడు మనం ఎప్పుడు చేస్తామంటే కలుపు అయితే ఏదైతే 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం పిచికారీ చేస్తాం. రైతు కూడా అదే టైంలో వాళ్ళు రెగ్యులర్గా వాడే మందుల్ని తన పొలంలో స్ప్రే చేసుకున్నారు. ఇవాళ మనం చూసిపోయే ప్లాట్ ఏదైతే ఉందో 24 డేస్ ఆఫ్టర్ అప్లికేషన్, 24 రోజులైంది మనం స్ప్రే చేసాక. ఓకే, సో వెరైటీ వచ్చేసి అనుకూర్ సోనం. అండ్ ఇక్కడ మీరు ప్లాట్ చూసుకున్నట్లయితే మొదటి భాగం వచ్చేసి మనకు 100 స్క్వేర్ మీటర్లు, మిగతా 2 భాగాలు ఏవైతే ఉన్నాయో అవి మనము 500 స్క్వేర్ మీటర్లు పెట్టించామండి. సో నాటేసాక ఎన్ని రోజులైంది అనేది, నాటేసాక 41 రోజులైంది. ఓకే, సో ఇది ఈ ప్లాట్కి సంబంధించి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క భాగంలో వెళ్ళేసి అందులో ఏమేమి అబ్జర్వేషన్స్ ఉన్నాయో నేను మీకు డిస్కస్ చేస్తాను. సో మనకి గ్రామంలో వచ్చే కలుపులేంటి, ఈ ప్రాంతంలో వచ్చే కలుపులేంటో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. పలానా కంపెనీ మందు పనిచేయాలి అంటే మనం ఏం చెక్ చేస్తామంటే
ఇంత పర్సంటేజ్లో కలుపు వస్తే కొత్తగా రాబోతున్న నావిక్ సీడ్ ఎంత పర్సంటేజ్లో పనిచేస్తుందో మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గడ్డి జాతి మొక్కలు ఉన్నాయి, తుంగ జాతి మొక్కలు ఉన్నాయి, అలాగే వెడల్పాకు జాతి మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మధ్యస్థ స్థాయిగా లేవు, చాలా హై ఇంటెన్సిటీలో ఉన్నాయి. సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర కూడా మీకు తుంగ జాతి మొక్కలు కనబడుతున్నాయి. కరెక్ట్, మనం బ్రహ్మ తుంగ అంటాము, నెక్స్ట్ నీటి తుంగ అంటాం. సో ఈ తుంగ అయితే మనము ప్రతి ఒక్క నాటేసే చేనులో కానీ మనకు కొంతమంది ఎద కూడా వేస్తారు, ఆ చేనులలో మీకు బ్రహ్మతుంగ చాలా ఎక్కువగా వస్తుంది. కరెక్ట్, ఇవి చూసినట్లయితే ఇది మనకు బ్రహ్మతుంగ. నెక్స్ట్ వచ్చేసి మీరు పైన ఉన్నారు కాబట్టి కనిపించట్లేదు, మనకు పిల్లడికి కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది ఆకు జాతి మొక్కల్లో. అలాగే మనకు గడ్డి జాతి మొక్కల్లో దొంగవరి అని అంటాం, రైట్, మనకు ఊదా అంటాం. ఇది కూడా మనము ఎక్కువ పర్సంటేజ్లో మనం గమనిస్తాం. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వరి మొక్క కన్నా ఎక్కువగా కలుపు మొక్కనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మీరిచ్చే పోషకాలు కానివ్వండి, ఏవైనా న్యూట్రియంట్ మందులు వరి మొక్క కన్నా చాలా తొందరగా కలుపు మొక్కనే తీసుకుంటాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనము ఇలాగే కలుపుని మనం పెట్టామనుకోండి, మనం దిగుబడిలో కూడా సుమారుగా 20 నుంచి 40% నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం మేజర్గా ఏం చెప్తున్నామంటే మన ప్రాంతంలో వచ్చే కలుపులు ఏంటేంటో తెలుసుకోవడానికి ఈ ట్రీట్మెంట్ పెట్టారు. ఓకే, ఇక్కడ మీరు ఇంకోటి గమనించినట్లయితే ఇక్కడ మనకు కొన్ని రెడ్ కలర్ ఫ్లాగ్స్ పెట్టారు, కొన్ని వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ పెట్టారు, ఎర్ర జెండాలు పెట్టారు. రైట్, మీకు డౌట్ రావచ్చు ఎందుకు పెట్టారని. చెప్పాలంటే ఈ చేనులో మొత్తంగా కూడా అన్ని రకాల కలుపులు ఉన్నాయి, కానీ అక్కడ ఎక్కడైతే పెట్టారో అక్కడ తుంగ జాతి మొక్కలు కానివ్వండి, గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వచ్చినట్టు అర్థం. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు మన నాటేసే చేనులో కానివ్వండి, మళ్ళీ ఎద చేనులో కానివ్వండి అగ్ని వెంట్రు పాక అంటాం ఆకు జాతిలో, ఇది ఎక్కువగా చాలా ఎక్కువ పర్సెంటేజ్లో కనిపిస్తుంది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనం సరైన టైంలో కలుపు మందులు వాడుకున్నట్లయితే మనకు చీడ పురుగులు, తెగుళ్ళు, నెక్స్ట్ అలాగే పురుగు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏంటంటే సరైన టైంకి కలుపు మందు వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇది ఇలాంటి పద్ధతి ఏ రైతు కూడా పాటించాలి. కరెక్ట్, ఎవరు కూడా వాళ్ళ చేయాలని కలుపు మందు వాడకం పెంచుకోరు. ఇక్కడ ఏంటంటే కలుపు వల్ల మనకు కలిగే నష్టాన్ని మీకు చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ఒక రెండో చేనులోకి వెళ్దాము. రైతు రెగ్యులర్గా వాడే కలుపు మందు వాడిన చేను ఎలా ఉంది, ఎంతవరకు ఆ మందు పనిచేస్తుందో మనం అక్కడ చూసుకుందాం. ఓకే, సో సార్ మీరు అందరూ అక్కడే కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం, మేము అటువైపు. ఓకేనా, ఎక్కడైతే జెండా ఉందో ప్రతి దగ్గర కూడా మనకు కలుపు అనేది కనిపిస్తుంది. సో మీ ప్రకారం 100%లో ఈ మందు ఎంత శాతం పనిచేసింది అనుకుంటున్నారు? 80% పనిచేసింది. మనం చూసుకున్నట్లే 75 నుంచి 80% వరకు ఈ మందు కూడా పనిచేసింది. కానీ అక్కడక్కడ మనం ఒక చెప్పినట్లు 20 నుంచి 25% వరకు అక్కడక్కడ కలుపు అనేది ఉంది. ఇందులో మనం బాగా చూసుకున్నట్లయితే తుంగ కూడా మళ్ళీ కనిపిస్తుంది. సో ఇలాగే చేనుంటే మళ్ళీ ఎంతమంది లేబర్ని పెట్టి కలుపు తీయించాల్సి వస్తుంది? 6 పడతారు. సో 6 కాకపోయినా 4 నుంచి 5 బట్టి మళ్ళీ మనం కలుపు తీయించాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కొట్టేవా కంపెనీ నావిక్ సీడ్ వాడిన దాంట్లో వెళ్దాం, దాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఓకే, ఎగుదలలో ఎలా ఉంది, అందులో ఎంత పర్సంటేజ్ కలుపు మొత్తం కంప్లీట్గా కంట్రోల్ అయిందో లేదో కూడా క్రాస్ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, కొట్టేవా వారి నావిక్ సీడ్ వాడిన చేనులో ఉన్నాము. సో ముందుగా మీరు చూసినట్లయితే అసలుకే వాడిన చేనులోకి వెళ్ళాము. ఆ తర్వాత మనము రైతులు వాడే మందులు ఏవైతే వాడారో అందులో కూడా చూసాము. ఇప్పుడు కొట్టేవా వారి నావిక్ సీడ్ వాడిన దాంట్లో చూసుకున్నట్లయితే మనకు నాకు తెలిసి అయితే ఎక్కడో ఒక్క దగ్గర ఆ బ్లూ జెండా పెట్టిన దగ్గర మనం కలుపు చూస్తున్నాం. సో బ్లూ జెండా ఎక్కడైతే పెట్టారో అక్కడ మనం కలుపు చూస్తున్నాము. కానీ సుమారుగా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి కలుపు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఒక అర లేబర్ పెట్టుకొని మనం కలుపు తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, ఇక్కడ మేడం ఏం వాడారు, ఎప్పుడు వాడారు, ఏంటి అనేది. వాడే సమయం రెండిట్లో సేమ్ టైంలో వాడిచ్చాము. బట్ దీంట్లో చూసుకున్నట్లయితే గడ్డి జాతి మొక్కలు కానివ్వండి, తుంగ జాతి మొక్కలు కానివ్వండి, వెడల్పాకు జాతికి సంబంధించిన కలుపు మొక్కలు అన్నీ కూడా క్లియర్గా కంట్రోల్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు ఈ టైంలో డెమో చూస్తున్నాం కాబట్టి మనతో పాటు మన రైతు ఉన్నారు, రైతు మాటల్లో విందాం వాళ్ళు ఏం గమనించారు ఏంటో అనేది. ఓకే, మీరేం గమనించారు ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. బాబు మీ పేరు, ఊరు చెప్పారు. నా పేరు నవీన్, మాది పలుగు గ్రామం. దగ్గర పెట్టుకోండి, కొంచెం గట్టిగా మాట్లాడు. ఇప్పుడు మేము గమనించింది ఏమంటే ఇప్పుడు కలుపు తీయని దాంట్లో చూశారు.
ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్ వాడే దాంట్లో చూసారు, ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు చేసిన దాంట్లో చూసాము. కౌన్సిల్ యాక్ట్ వాడినండి అది. ఇది మన ఇప్పుడు కంపెనీ వాళ్ళు లాంచ్ అయిన దాంట్లో చూసాము. అందులో 75% దాకా పోయింది, ఇందులో 95% దాకా పోయింది. మనకి ఏమన్నా అడొకటి కనిపిస్తుంది. ఎంతమంది లేబర్ పెట్టి మళ్ళీ కలుపు తీయించాల్సి వస్తుంది ఒకరు అట్లా సరిపోతుంది. సో ఇంకొకటి అండి, మీరు గమనించినట్లయితే పచ్చదనంలో కూడా మీకు క్లియర్గా డిఫరెన్స్ చూడొచ్చు. ఆ చైన్కి ఈ చైన్కి గ్రోత్లో కూడా మీకు క్లియర్గా కొంచెం డిఫరెన్స్ అనేది. ఇది కొంచెం మీకు చూసుకున్నట్లయితే గ్రోత్లో కూడా క్లోజప్ వస్తుందా? నవీన్ నాట్ ఎప్పుడు పెట్టావమ్మా? డేట్ ఐడియా ఉందా? క్లోజప్ రావట్లేదా? అక్కడ ఇచ్చారండి. డేట్ ఎప్పుడు ఇచ్చారు? నేను క్లోజప్ పెట్టాను. ఇవాళకి 41 రోజులు అవుతుంది నాటేసి, కలుపు మందు వాడి ఇవాళకి 24 దూరంగా ఉన్నాడు, ఆ నెంబర్కి చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే అందరికీ డౌట్ ఉండొచ్చు, మేడం ఇప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ 3 మనకు ఫస్ట్ అసలే కలుపు మందు వాడలేదు కాబట్టి అదే ఒకవేళ ఎకరం అయితే 20 మంది ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి రైతు పద్ధతిలో మనం ఒక 4 లేబర్స్ ని పెట్టి కలుపు తీయించాల్సి వస్తుంది. ఇది కోటేవా ప్రాక్టీస్. So check with farmer. He said he has used council active. సార్ ఒక్క నిమిషం మీ డౌట్స్ అన్ని ఆన్సర్ చేస్తాను. సార్ ఒక ప్రశ్న అడగమంటున్నాను. For hand weeding, now if you have to do today, how many laborers you would require for this? సో సార్ ఏమడుతున్నారంటే ఒకవేళ ఇవాళ కలుపు తీయించాలనుకోండి, అందులో ఎంతమంది లేబర్స్ పడతారు ఒక ఎకరానికి, ఇందులో ఎంతమంది పడతారు ఎకరానికి? సో ఇప్పుడు అందులో కొట్టిన కౌన్సిల్ యాక్ట్ కొట్టిన దాంట్లో అయితే 5 నుంచి 6 వరకు పడతారు ఎకరానికి వచ్చేసి. ఇందులో ఒకరు ఇద్దరు అలా మన కంపెనీ వాళ్ళు. పర్ఫెక్ట్. సో రైతు చెప్పినట్టు ఇలా కలుపు ఇలా చేయాలంటే మాత్రం అసలు తీయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను ఎండలో. మనము టెంట్లోకి వెళ్తాము, అక్కడికి వెళ్ళాక ఒకసారి మనం మాట్లాడుకుంటాం. ఓకే. సో మీతో పాటు ఇంకోటి ఏంటంటే మనము లైవ్గా ఇక్కడే కలుపు తీస్తాము. అక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు లేబర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇద్దరిని ఒకేసారి పంపిస్తాం ట్రైన్లోకి. వాళ్ళు ఇక్కడ కలుపు ఎంతైతే ఉందో రెండింటిలో కూడా మనకు తీసేసి అక్కడ తీసుకొస్తే అక్కడ మనం చెక్ చేస్తాం. చెప్పండి. అలా అది మీకు తర్వాత చెప్తాం. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం, చెప్తాను. సో అందరూ జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నారండి. ఓకే. మొత్తం మీ పేరు, ఊరు చెప్పి ఏం కొట్టావు, యువతలు ఏం కొట్టావు, ఎంతమంది పడతారు, మనిషికి కూలీ ఖర్చు ఎంత, అవి కూడా చెప్పేసి. మేడం ఓకే అయిన తర్వాత స్టార్ట్ చేయండి. పలువురు గ్రామంలోనే ఇప్పుడు మా చేలో ఇది టెస్టింగ్ చేయబడింది. అందులో ఇప్పుడు కలుపు తీయంది, అసెంబ్లీ తీయంది ఒకటి ఉంది, రెగ్యులర్గా మార్కెట్లో దొరికేది కొట్టింది ఒకటి ఉంది. ఇప్పుడు నోవెక్స్ కంపెనీ వాళ్ళది ఒకటి కొట్టాము. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వచ్చేసి కలుపు ఇప్పుడు కంపెనీ వాళ్ళది రెగ్యులర్గా వాడింది అయితే వచ్చేసి 75% పనిచేసింది. అందులో మామూలుగా అయితే నెక్స్ట్ టైం ఒక 5-6 కూలలతో పడుతుంది, ఖర్చు వస్తుంది. మళ్ళీ ఇది కంపెనీ వాళ్ళదే వచ్చేసి నోవెక్స్లో ఒకళ్ళు ఇంటి వాళ్ళతో సరిపోదు, అప్పుడు ఖర్చు ఎక్కువ ఏమి పట్టదు. అది అట్లా జరిగింది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు చేయడం జరిగింది. 250 స్క్వేర్ మీటర్స్ రెండింటిని మెజర్ చేయండి. మెజర్ చేసి ఎప్పుడైతే 250 స్క్వేర్ మీటర్స్ నావిక్స్ అయిపోతుందో ఇది కూడా ఆపేసేయండి. ఎంత అవుతుందో మెజర్ చేయండి. మెజర్ చేసి కలుపు తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన 250 స్క్వేర్ మీటర్స్కి లాస్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ బిట్లో ఎంత వస్తుందో మళ్ళీ ఆపేసాక ఎంత వచ్చిందో తీయండి. ఆ తర్వాత రిమైనింగ్ తీయండి. ఎంత టైం అయిందో కూడా రికార్డ్ చేసుకోండి. ఓకేనా? పొలంలో కలుపు తీయడం జరుగుతుంది. కలుపు తీసిన కలుపుని కట్టలుగా కడుతున్నారు చూడండి. ఇప్పుడే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. వాళ్ళు కలుపు తీయడం అయిపోయింది. ఈ కలుపు తీసిన కలుపుని కట్టలు కట్టేసి మనం ఈ నోవెక్స్ వాడిన దాంట్లో ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా పక్కన రైతు సొంతంగా వాడుకున్న దాంట్లో ఎన్ని వచ్చినాయి, తర్వాత అసలు ఏం మందు కొట్టిన దాంట్లో కలుపు ఉధృతి ఏ విధంగా ఉంది, అది ఎకరానికి ఎన్ని కేజీలు కలుపు వచ్చింది, ఎన్ని క్వింటాలు వచ్చింది, అదేవిధంగా ఎంతమంది ఎకరానికి పడతారో అవన్నీ మీకు ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తున్నారు. అది మీకు క్లియర్గా ఇక్కడ ఎకరానికి ఎంతమంది మనుషులు పడుతున్నారు, అదేవిధంగా ఎన్ని గంటలు పడుతున్నారు, ఇవన్నీ మీకు ఇంకొక హాఫ్ అన్ అవర్లో అవన్నీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఇంకొక కొద్ది నిమిషాల్లోనే ఈ సభ ఈ సెషన్ స్టార్ట్ కాబోతుంది. ఏంటంటే మీరు అక్కడ ఫీల్డ్లో చూసుకుంటున్నారు, అందరూ ఫీల్డ్కి వెళ్ళి ఏం జరిగిందో అర్థమైంది కదా. సో అక్కడ ఏంటంటే ఒక మందు కొట్టారు, ఆ మందు మీ అందరికీ తెలుసు నోవిక్సిడ్. దాంతో పాటుగా ఫార్మర్ జనరల్గా వాడే మందుని కొట్టారు, ఆ పక్కన ఇంకో ఫీల్డ్లో ఏమీ కొట్టలేదు. సో ఇది కాన్సెప్ట్. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా నా కొత్తవ అగ్రి సైన్స్ తరఫున హృదయపూర్వక ఆహ్వానం. మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, కంపెనీ కొత్తవ అగ్రి సైన్స్ తరఫు నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ సాదర స్వాగతం. దీంట్లో ముందుగా మన సౌత్ ఏషియా ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మరియు క్రాప్ ప్రొడక్షన్ బిజినెస్ అయినటువంటి మార్కెటింగ్ డీజీ లీడ్ అయినటువంటి ప్రమోద్ గారిని వేదికను అభినందించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు గారు. వెల్కమ్ ప్రమోద్ గారు. ప్రమోద్ గారు ఈయన ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మరియు సిపి బిజినెస్ మార్కెటింగ్ లీడ్, డీజీ లీడ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఈ కార్యక్రమంలో కంప్లీట్ మాకు కంపెనీలో 3 గ్రూప్స్ ఉంటాయండి. సేల్స్ ఉంటుంది, డీజీ ఉంటుంది, డిమాండ్ జనరేషన్ అని మాకు ఒక డీజీ ఉంటుంది. దాంతో పాటుగా ఎన్సీ న్యూ కమర్షియలైజేషన్ లీడ్ ఉంటుంది. సో డీజీకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి డీజీ లీడ్ అయినటువంటి శేషు గారిని వేదికను అందించవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే మనకి మేజర్గా ఉన్న సమస్య కలుపుల సమస్య ఈ ఏరియాలో. సో ఈ కలుపులకు సంబంధించి కొత్త కొత్త మందులు తేవటం, ఆ మందులు మార్కెటింగ్కి తీసుకురావటం అనేటువంటి వీటన్నిటికి సంబంధించిన లీడ్ అయినటువంటి పూనం పుణ్య గారిని వేదికను అందించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ పుణ్య మ్యామ్, తీసుకోండి. తర్వాత తర్వాత మీరు ఇప్పుడు చూస్తుంటారు కంపెనీలో ఉన్న డిజైన్స్ కానీ మోడలింగ్ కానీ, బట్ వీటన్నిటికి సంబంధించి మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటాం మనం. సో ఆల్ ఓవర్ ఇండియా మార్కెటింగ్ కమ్యూనికేషన్ లీడటువంటి పుణ్య గారిని వేదికను అందించవలసిందిగా కోరుతున్నాను. వీటి నేను చెప్పాను, మనం ఒక మందుని సైంటిస్టులు మన చేతికి ఇచ్చిన తర్వాత దాన్ని ఒక 3 సంవత్సరాలు మనం ట్రయల్ చేస్తాం. సో ఆ ట్రయల్ చేసేటప్పుడు ముందుగా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ అనేటువంటి డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఫార్మర్స్ వీళ్ళందరి యొక్క కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి నాకు ఒక పెద్ద డివిజనే ఉంది. సో దాన్ని ఎన్సీ డివిజన్ అంటాం, న్యూ కమర్షియలైజేషన్ డివిజన్ అంటాం. సో ఈ కమర్షియలైజేషన్ లీడ్ అయినటువంటి సౌత్ ఇండియాకి సంబంధించి మన వెంకటేష్ కులకర్ణి గారిని వేదికని అందించవలసిందిగా కోరుతున్నాను. వెంకటేష్ కులకర్ణి, వెల్కమ్. మరియు ఎన్సీ లీడ్ అయినటువంటి మన ఏపీ తెలంగాణకి సంబంధించి ఆర్తి గారిని కూడా వేదికను అందించవలసింది కోరుతున్నాను. ఓకే, ఇకపోతే కొత్తవ అగ్రి సైన్స్. కొత్తవ ఉన్న కంపెనీ అండి, అంటే వాల్యూస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో మనకి ఉన్న మేజర్ కోర్ వాల్యూలో సేఫ్టీ, లివింగ్ సేఫ్, లైఫ్ సేఫ్లీ అనేది మేజర్గా ఇంపార్టెంట్. సో ముందుగా మేము ఈ యొక్క వాతావరణంలో మనం టెంట్ వేస్తున్నాం. సో నేను కొంచెం 2 సేఫ్టీ టిప్స్ చెప్తాను మీకు. ఇక్కడ మనం ఈ టెంట్లో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా, ఏం జరిగినా తొందరగా హరీ అవ్వద్దు. మీకు ఇటువైపు నుంచి రూట్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంది. సో దయవుంచి హరీ అవ్వకుండా మీ యొక్క సేఫ్ ప్లేస్కి గ్యాదర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే మనం ఇదే సేఫ్టీ రాదు అనుకుంటున్నారు, కానీ రీసెంట్గా చైనాలో వార్తలు వింటుంటే ఆల్రెడీ షట్ డౌన్ చేస్తున్నారు అందరూ, ఉన్నారా లేదా? సో సేఫ్టీ ఇంకా పాటించాలి. మనం సేఫ్టీ పరంగా మాస్క్ కంపల్సరీగా ధరించాలి, దాంతోపాటుగా శానిటైజర్ వాడాలి, దాంతోపాటు సోషల్ డిస్టెన్స్. మీకు ఇంత కుర్చీలు ఇంత దూరంగా వేయడానికి కారణం ఏంటి? కేవలం ఇంకా కోవిడ్ ఉంది. సో దాని యొక్క రూల్స్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే బైక్, మనందరం బైక్ చేస్తుంటాం, మొబైల్ వాడుతుంటాం. సో బైక్ రైడ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు మొబైల్ వాడకండి. మొబైల్ వాడుతున్నప్పుడు బైక్ డ్రైవ్ చేయకండి. సో కొంతమంది మొబైల్ నెట్టబెట్టి నడుస్తూ ఉంటారు, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? సో మరొకటి స్పాండిలైటిస్ వస్తూ ఉంటుంది. దాంతోపాటుగా మీ యొక్క డిస్ట్రాక్షన్, మీరు వేరే
థాట్స్ మారిపోతుంటాయి, అవతల వాడు చెప్పే న్యూస్ని బట్టి మీ డ్రైవింగ్ మారిపోతూ ఉంటుంది. సో ఈ రెండు మాదిరి ఎట్టి పరిస్థితులను ఒకేసారి వాడకండి. ఇకపోతే మా గురువు గారు అన్నారెడ్డి గారు చెప్తూ ఉంటారు, కంపల్సరీగా మీరు మొబైల్ వాడేటప్పుడు దీన్ని మాత్రం వాడండి. ఇది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తుంటాడు, ఇయర్ ఫోన్స్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా మొబైల్ వాడకండి, ఇయర్ ఫోన్స్ వాడండి. ఇది యాక్చువల్గా క్రైమ్ అంట. సార్ చెప్తే నాకు అర్థమయ్యి కంపెనీ వాడు ఈ ఇయర్ ఫోన్ కంపల్సరీగా ఇచ్చి అమ్మాలంట, ఇది లేకుండా అమ్మకూడదంట. అంటే కారణం ఏంటంటే ఇది కంపల్సరీగా వాడాలని. ఓకే, ఇకపోతే మొత్తం అబ్జర్వ్ చేశారు. సో ఈ టీం ఇంత కష్టపడి మీ అందరికీ ఈ యొక్క ప్రోడక్ట్ గురించి కాన్సెప్ట్ని వివరించడానికి వర్క్ చేస్తున్న టీము ఎన్సీ టీం అండి, న్యూ కమర్షియలైజేషన్ టీము. సో ఈ టీం యొక్క బాధ్యత ఏంటంటే కంపెనీ ఎన్నో సంవత్సరాల నుంచి R&D ద్వారా ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తుంది. ఆ ప్రోడక్ట్ వేరే కంపెనీస్లో ఈ టీం ఉండదండి. ఈ ఎన్సీ టీం అనేది వేరే కంపెనీస్లో ఏ కంపెనీలో ఉంటుంది, ఇండియాలో ఒకే ఒక కంపెనీ ఉంటుంది, అది కొత్తగా అగ్రిసైన్స్. సో ఈ టీం చేసే పని ఏంటంటే R&D వాళ్ళు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆల్ యూనివర్సిటీస్ అప్రూవ్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ని వెంటనే మేము మార్కెట్కి ఇచ్చాము. దీన్ని తీసుకొచ్చి మీ ముందు ప్రదర్శించి ఆ ప్రోడక్ట్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేస్తుందా లేదా మీ యొక్క ఫీడ్బ్యాక్ అన్నీ తీసుకొని దాన్ని ఎట్లా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, ఎట్లా దాని యొక్క ప్రోడక్ట్ పెర్ఫార్మెన్స్ మీకు చూపించి మీరు సాటిస్ఫై అయిన తర్వాతే కంపెనీ సేల్స్లోకి లాంచ్ చేస్తుంది. సో ఈ కంపెనీ యొక్క మెయిన్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఫార్మర్ పరంగా ఆలోచిస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ సమస్యలు దీని పక్కన పొలానికి సంబంధించి సమస్యలు ఇవి. మనకున్న సమస్యల్లో నీళ్ళ సమస్య ఉంది, తర్వాత కూలీల సమస్య ఉంది, దాంతోపాటుగా కలుపుల సమస్య ఉంది, దోమ సమస్య ఉంది. సో ఇవన్నీ సమస్యలు. సో అందుకనే ఇక్కడ సమస్య ఇక్కడ మనం బోర్డు పెట్టింది కూడా కారణం ఏంటంటే ఫార్మర్ మైండ్లో సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దాంట్లో పర్టికులర్గా ఈ కలుపులకు సంబంధించిన సమస్య ఎటువంటిది, ఆ సమస్యకి మన కంపెనీ తరపు నుంచి కొత్తగా అగ్రిసైన్స్ తరపు నుంచి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. మీ యొక్క బాధ అంటే ఆర్థికపరమైన బాధ ఉండొచ్చు, కొన్ని చెప్పుకోలేని ఎమోషనల్ బాధ ఉండొచ్చు, కొన్ని మీ యొక్క పొలానికి సంబంధించి ఇకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాటన్నిటి గురించి ఇప్పుడు క్లుప్తంగా మీకు వివరిస్తారు. సో అది చెప్పే ముందు కంపెనీ యొక్క ఓవర్ వ్యూ, కంపెనీ ఏంటి, కొత్తగా అగ్రిసైన్స్ ఏంటి, అది ఎలా పుట్టింది. సో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి సార్ सर ఇక్కడ చూడండి सर लिखियो होगा एक शब्द माइक प्लीज साउंड चेक हेलो దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను. కుర్రోళ్ళు మీరు అటు ఇటు తిరగద్దాం, ఒక చోట ఉండండి, ఒక పద్ధతి ఉండండి.
మీరు తిరుగుతూ ఉంటే వాళ్ళు మీ సాయి చూస్తారు, ఇక్కడ చెప్పేది ఎవరు చెప్పేది కూడా ఏమి వినరు. కోటవ అగ్రి సైన్స్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసిన రైతు మిత్రులకు, కంపెనీ ప్రతినిధులకు అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ మిర్యాలగూడ ప్రాంతం నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన రైతు మిత్రులందరూ ఏదైతే ఇక్కడ పొలంలో ఈ నోవిక్సీడ్ యొక్క పనితనాన్ని చూశారో, ఇది ఈ ప్రాంత రైతులకే కాదు, మన తెలంగాణ వ్యాప్తంగా కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ఈ కలుపు మందుల చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం స్టార్ట్ అవబోతుంది అనే దానికి మొట్టమొదటి నాంది మనం ఈ గ్రామంలో పలికినందుకు మీ అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతాం. కోటవ అగ్రి సైన్స్ అనేటువంటి కంపెనీ గురించి మీలో చాలా మందికి పేరు మాత్రమే తెలిసి ఉంటుంది. కోటవ అగ్రి సైన్స్ అనేది ఇంతకుముందు మీ అందరికీ బాగా తెలిసిన డ్యూపాంట్ కంపెనీ. డ్యూపాంట్ కంపెనీ అంటే మీకు పాత రోజుల్లో అవార్డు వినే ఉంటారు, లారెట్ విని ఉంటారు, ఆ తర్వాత డెలిగేట్, రేసర్, ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. అట్లానే డవ్ కంపెనీ కూడా వినుంటారు. డవ్ కంపెనీ కూడా మనకి డ్యూపాంట్ కంపెనీ ఎలాగైతే ఒక అగ్రికల్చర్ రంగంలో కాకుండా మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ తయారు కావాలంటే 36 విడిభాగాలు కావాలి. బటన్లు కానీ, స్క్రీన్ కానీ, ప్యానల్స్ కానీ, ఏదైనా సరే లోపల మదర్ చిప్ బోర్డుతో సహా 36 విడిభాగాలు కావాలి. దాంట్లో డ్యూపాంట్ కంపెనీ 14 విడిభాగాలు అందిస్తుంది. అంటే డ్యూపాంట్ కంపెనీ రోజు మనకి ఎక్కడ పరిచయం అవుతుంటుంది, రోజువారీ నిద్రలో కానీ ఎక్కడ మనం డ్యూపాంట్ కంపెనీని చూస్తామనే దానికి ఒక మచ్చుతులుగా చెప్తున్నాను మీ అందరికీ. ఇంకా అంతకన్నా ముఖ్యంగా మీరందరూ బైక్స్ వేసుకొని వచ్చారు లేదా కార్లు వేసుకొని వచ్చారు. ఆ టైర్లు తయారు కావాలంటే నైలాన్ ఉంటుంది. ఆ నైలాన్ డ్యూపాంట్ అందిస్తుంది. సో వాటితో పాటు ఇట్లా చెప్పుకుంటా పోతే మానవుడు నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కొన్ని వందల ఉత్పాదనలు డ్యూపాంట్ నుంచి వస్తాయి. అట్లనే డవ్ కంపెనీ కూడా మనకి ఆరోగ్యపరంగా ఫార్మస్యూటికల్ కెమికల్స్ కానీ, ఆటోమేటివ్ ఇండస్ట్రీలో మనం వాడే కెమికల్స్ కానీ, అట్లనే మనకి ఎరువులు ఇవి తయారు చేసుకునేదానికి వాడే కెమికల్స్ కానీ చాలా ముడి పదార్థాలను డవ్ కంపెనీ అందిస్తుంది. అట్లనే ఇది కూడా చాలా రంగాల్లో ఉంది. అయితే ఈ రెండు కూడా ఆ మిగిలిన రంగాలన్నింటినీ పక్కన పెట్టి కోటవ అగ్రి సైన్స్ అనే కంపెనీ ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించి ప్రొడక్ట్స్ తీసుకురావడానికి, కొత్త ఉత్పాదనలు తీసుకురావడానికి, బాబు ఇక్కడ వినండి అమ్మా, తర్వాత మాట్లాడుకుందరు గారు. మీరు ఎంతో టైము, శ్రమ, ఎంతో పనులు వదులుకొని ఇక్కడికి వచ్చారు. పక్కన మాట్లాడుకుంటే ఏం లాభం చెప్పండి? ఏదో 2 మాటలు ఇక్కడ చెప్పేవి వింటే టెక్సలాన్ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పు వచ్చింది తెలుసా? రైతుల్లో చాలా వరకు ఇంతకుముందు 10 ఎకరాలు చేసేవాళ్ళు, వ్యవసాయం వరి పండించేవాళ్ళు ఇప్పుడు వందలాది ఎకరాలు పండిస్తున్నారు. కారణం ఏంటంటే దోమ అనే చింతన లేదు. అట్లనే ఈరోజు మీరు చూసిన కలుపు మందులు మీకు ఏ చింత నుండి విముక్తి తీసుకురావడానికి తీసుకొచ్చినాయి? ఏ చింత? కలుపులు. వెరీ గుడ్. ఇక్కడ ఇందాక బొమ్మల్లో కూడా చూశారు, ఆయన తల మీద కలుపు మొక్కలు మొలిసి ఉన్నాయి. అటువంటి చింత నుండి బయటపడేయడానికి తీసుకొచ్చిన మందు నోవిక్సీడ్. సో అంటే ఏంటి ఇక్కడ ఈ కంపెనీ ఉద్దేశం? పాతకాలం మందులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే రైతులు దాదాపు 30-40 సంవత్సరాలు వాడేస్తున్నారు. వాటిని ఏదో డబ్బాల్లో పోసేసి కొత్తగా పేర్లు పెట్టేసి 3Dలు 4Dలు సూపర్లు అని పేరు పెట్టేస్తే రైతుకి ఏంటి ఉపయోగం? ఒక పరిశోధన చేసి రైతుకున్న ప్రాబ్లం ఏంటి, దానికి ఉత్పాదనలు తీసుకురావాలి మనం, అవునా కాదా? దాంట్లో భాగంగా మీకు వచ్చిన ఉత్పాదనలే టెక్సలాన్ కానీ, దోమకి ఒకసారి చేలో 3 నుంచి 4 దోమలు కనిపించిన వెంటనే మీరు ఎకరానికి 94 ml స్ప్రే చేసుకుంటే మళ్ళీ ఆ పంట కాలంలో మీకు దోమ అనే దాని గురించి కంప్లీట్గా మనశ్శాంతి ఉంటుంది. అట్లానే గెలీలియో సెన్సా మెడవిరుపు తెగులుకి ఈరోజు మార్కెట్లో సరైన మందు లేదు. సో గెలీలియో సెన్సా మీరు కనుక
కరెక్ట్గా చేను మొత్తం మీద 1 కంకి బయటికి చూసేటప్పుడు మీరు పిచికారీ చేసుకుంటే మీకు మళ్ళీ చివరి వరకు మెడవిరుపుతో సమస్య లేకపోవడమే కాకుండా మెడవిరుపు వల్ల మీరు ఏదైతే 10-12 బస్తాలు ఉధృతంగా మెడవిరుపు వచ్చినప్పుడు నష్టపోతారో ఆ దిగుబడి అంతా కూడా కాపాడుకోగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు అర్థమైంటుంది మీకు కొద్దిగా ఆలోచిస్తే కోర్టెవా అగ్రి సైన్స్ డౌ డూపాంట్ కలిపి ఎందుకు ఏర్పడిందంటే ఒక పర్పస్, ఒక ధ్యేయం పెట్టుకొని ఏర్పడింది. ఏంటది? టు ఎన్రిచ్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ హూ ప్రొడ్యూస్. అంటే వ్యవసాయం చేస్తున్నారు, పురుగు మందులు వాడుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో మెరుగులు తీసుకురావాలి. ఇంకా మనశ్శాంతి వాళ్ళు ఫస్ట్ చింత అనేది ఉండకూడదు ఖర్చు పెడుతూ కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పర్పస్ పెట్టుకొని టు ఎన్రిచ్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ హూ ప్రొడ్యూస్ అండ్ దోస్ హూ కన్జ్యూమ్. అంటే ఎవరైతే పంట పండిస్తున్నారో ఆ పంటని ఎవరైతే మనందరం తింటున్నామో దానికి ఒక అద్భుతమైన టెక్నాలజీస్ తోటి రాబోయే రోజుల్లో ఎన్షూర్ గ్రోత్ ఫర్ ద జనరేషన్స్ టు కమ్. ఈరోజు మీలో ఎంతమంది మీ పిల్లలు మళ్ళీ వచ్చి వ్యవసాయం చేయాలని కోరుకుంటారు? ఇంత పవిత్రమైన కార్యక్రమం, అందరికీ అన్నం పెట్టే పవిత్రమైన కార్యక్రమం, ఎంతమంది మళ్ళీ మీ పిల్లలు వ్యవసాయంలోకి రావాలనుకుంటున్నారు? ఎవరు అనుకోవట్లేదు, చాలా తక్కువ మంది అనుకుంటారు, ఒకళ్ళు ఇద్దరు. కారణం ఏంటి? జీవితంలో ఎదుగుతాము, వ్యవసాయంలో 4 రూపాయలు మిగులుతాయి, టెన్షన్ లేకుండా వ్యవసాయం చేయగలమనే భరోసా లేదు, అనే నమ్మకం లేదు. సో కాబట్టి ఈ కోర్టెవా అగ్రి సైన్స్ కంపెనీ ఒక మంచి ధ్యేయంతో, ఒక మంచి పర్పస్ పెట్టుకొని వ్యవసాయం చేసే వాళ్ళకి, ఆ పంట తినే వాళ్ళకి మంచి ఆరోగ్యమైన పంట ఇవ్వడానికి, అట్లనే ఏదైతే మనశ్శాంతి లేకుండా వ్యవసాయం చేస్తున్నారో దాని నుంచి మనశ్శాంతి ఇచ్చి ఎక్కువ దిగుబడులు తీసుకొస్తూ రాబోయే తరాలు, రాబోయే పిల్లలు కానీ వాళ్ళ తర్వాత కానీ తరాలకు కూడా మేమంటూ ఉంటాం, ఎప్పటికీ మంచి కెమికల్స్ తీసుకొస్తాం. రైతులకే కాదు కంపెనీలకు కూడా ఉత్పాదనలు ఇచ్చే కంపెనీగా మేము నంబర్ 1 స్థానంలో నిలబడతామని చెప్పి కోర్టెవా అగ్రి సైన్స్ మనందరి ముందు నిలబడి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉత్పాదనలు ఏదైతే రైతుకి ముందుగా అందిస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా రైతులకి అదే టైం కన్నా ముందు వెనక ఒక రోజు అటు ఇటుగా మన నల్గొండ జిల్లాకు కానీ మన భారతదేశంలో రైతులకు కూడా కొత్త ఉత్పాదనలు, కొత్త టెక్నాలజీ ఈ విధంగా మన కళ్ళెదురుగా లాంచ్ చేసుకున్నందుకు ఒక్కసారి కోర్టెవా అగ్రి సైన్స్ మనందరం గట్టిగా చప్పట్లు కొడదాం. సో అయితే ఇప్పటికి మీకు కంపెనీ గురించి, కంపెనీ ఏ విధంగా కొత్త ఉత్పాదన తీసుకొస్తుంది అనేది ఒక ఐడియా వచ్చింది. చివరిగా నేను ముగించే ముందు ఈ కలుపు మందు గురించి 2 మాటలు మాడి ముగిస్తాను. సో కలుపు మందుల్లో మా దగ్గర ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఒక బ్లాక్ బస్టర్ పోర్ట్ఫోలియో ఉందనే చెప్పాలి. వివాయా మీ అందరూ బాగా వాడారు, అసెట్ మీ అందరికీ తెలుసు, ఆల్మిక్స్ వినుంటారు, కొరియన్ వినుంటారు, క్లించర్ వినుంటారు. ఇన్ని కలుపు మందులు ఒక వరి రైతుకు కావాల్సిన ఇన్ని కలుపు మందులు ఏ కంపెనీలో కూడా లేవు. అయినా మళ్ళీ ఎందుకు ఈరోజు నోవలెక్, నోవిక్సిడ్ తీసుకురావాలంటే ఈ కలుపు మందులు అన్నీ వాడుతూ కూడా, లేదా మీకై మీ ప్రాంతానికి నేను ఎన్ని పరిశోధనలు చేసి ఎన్ని కొత్త టెక్నాలజీ తీసుకొచ్చినా మీ ప్రాంతంలో వచ్చే కలుపులకి మళ్ళీ ఎక్కడో ఇక్కడ 1 మిగిలిపోవడం, దాంతో మీరు కలుపు మందులు వాడుకొని కూడా 3 నుంచి 4 నుంచి 10 మంది దాకా కూలీలను పెట్టుకొని మీరు వేసే ఎరువులన్నీ ఆ కలుపులు లాక్కోవడం, దిగుబడులు తగ్గిపోవడం, చేను ఎర్రబడటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా గొప్ప పరిశోధన సంస్థ పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ, తెగులు మందులు కానీ తీసుకురావడంలో రోజుకి 2 లక్షల శాంపుల్స్, రోజుకి 2 లక్షల శాంపుల్స్ టెస్ట్ చేస్తే 10 సంవత్సరాలకు ఒక ఉత్పాదన తగులుతుంది మనకి. దగ్గర ఎన్ని ఎర్ర జెండాలు పెట్టాం, ఎన్ని ఆరెంజ్ రంగులు జెండాలు పెట్టాం అంటే అక్కడ కలుపు ఎంత వచ్చింది? లేదు, మార్కెట్లో ఉండే కెమికల్స్ అన్నింటిలో మీ ఇష్టం వచ్చిన ప్రయోగాలు చేసి 2-3 కలుపుకొని అంత విధిగా వాడినా కూడా మళ్ళీ ఎరుపు, ఆరెంజ్ రంగు జెండాలు ఉన్నాయి. చివరిగా నోవిక్సిడ్ ప్లాంట్లో చూస్తే మీకు 3-4 బులుగు జెండాలు మాత్రమే ఉన్నాయి. అంటే 1 కలుపులు తప్పించుకున్నాయి. అంటే ఇప్పుడు ఏంటి, మొదటి దానికి ఎంతమంది కూలీలు పడతారో మీకు అర్థమై ఉంటుంది, కలుపు మందులు వాడుకొని కూడా. రెండోది, మార్కెట్లో ఉండే కెమికల్స్తో మీరు ప్రయోగం చేస్తే ఎంతమంది పడతారో కూడా మీకు అర్థమైంది. చివరి దానికి కూలీలతో అవసరం లేదు, మీరు అట్లా చేలో తిరుగుతా మీరైనా పీకేయచ్చు, లేదా అవసరం అనుకుంటే 1 కూలీలో ఉన్న పెట్టుకోవచ్చు.
అంటే ఇక్కడ ఏమవుతుంది, మీరు వేసే ఎరువులు, మీరు చేసే ఇతర కెమికల్స్, పిచికారీ చేసే కెమికల్స్ కానీ ఏవి కూడా వేస్ట్ కాకుండా బలానికి కానీ గ్రోత్ కానీ వీటన్నిటినీ కూడా మీ వరి మొక్కలే తీసుకుంటాయి. లేకపోతే రెండింటి మధ్య పోటీ ఏర్పడి కలుపులు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి దిగుబడులు తగ్గిపోతాయి. అదే నోవిక్ సీడ్ ప్లాంట్లో చూస్తే కలుపులు లేవు కాబట్టి ఆటోమేటిక్గా మనకి దిగుబడులు పెరుగుతాయి. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలి, కలుపుని పీకటం లేకపోతే కలుపుని చంపడం ఒక్కటే కాదు మనం ఆలోచించాల్సింది. కలుపుని కరెక్ట్ టైంలో నివారించుకుంటే మనకి ఎంత దిగుబడులు వస్తాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది మీ అందరూ గమనించి ఉంటారు, మీ అందరికీ మాకన్నా బాగా తెలుసని నేను గట్టిగా నమ్ముతున్నాను. రెండో పాయింట్ అతి ముఖ్యమైనది, మీరు ఈరోజు కలుపుని నివారించుకునే దానికి కనీసం అంటే 2-3 పిచికారీలు 2-3 మందులు కలిపి చేస్తా ఉన్నారు. అట్లా కలిపి చేయటంలో ఏమవుతుంది, మీకు ఈ విధంగా పంట ఎర్రబడటం జరుగుతూ ఉంది. ఈ విధంగా పంట ఎర్రబడటం జరుగుతూ ఉంది. పంట ఎర్రబడితే డ్యామేజ్ ఏంటి, ఆకులో ఉండే పత్రహరితం అంతా కూడా పోయేసి మనకి టైంకి కిరణజన్య సంయోగక్రియ జరగకపోవటం వల్ల, పిండి పదార్థాలు మనం అనుకున్నట్టు తయారు కాకపోవటం వల్ల దిగుబడులు అనేది రావు. ఇంకొకటి ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే, సరే మనం ఇక్కడ ఉన్న మార్కెట్లో ఉండే కెమికల్స్ అన్నీ వాడాము, 2-3 కూలీలు బట్టి పూర్తిగా తీసేసుకొని పంట బాగుంటే పర్వాలేదు. ఇందాక ఆ చేను పక్కసారే కలిసారు ఎవరు, ఇక్కడ నాకు ఇంతమందిలో గుర్తుపట్టలేకపోతున్నాను. ఆ సార్ని అడిగాను, మార్కెట్లో ఉండే 2-3 కలుపు మందులు కలిపి కొట్టారంటున్నావు, కూలీలు ఎంతమంది పెట్టారని అడిగాను. 10 మంది కూలీలు పెట్టారని చెప్పారు. ఇప్పుడు మనం చూసిన పక్క చేను సార్, ఆ సార్ ఎక్కడున్నారు ఒకసారి ఉంటే చెయ్యొచ్చు. సో 10 మంది కూలీలకి ఎంత అవుతుంది ఖర్చు, 3,000 రూపాయలు తక్కువలో తక్కువ. ఎండలు ఎక్కువ ఉండి కూలీలు డిమాండ్ ఉంటే 400 డిమాండ్ చేస్తారు, లేదా 300కి వచ్చినా కూడా పై ఖర్చులు, ఆటోలు ఖర్చు, తర్వాత ఇంకా వేరే వేరే ఖర్చులు అన్నీ నేను చెప్పాల్సిన పని లేదు. సో 3,000 నుంచి 4,000 రూపాయలు కూలీలకు ఖర్చు పెట్టి, 1 ఎకరాలో మందులకి 1,000 రూపాయలు ఖర్చు పెట్టి, మళ్ళీ అక్కడ స్ప్రేయింగ్ అన్ని ఖర్చు పెడితే, కలుపు మందులకే ఇంత ఖర్చు పెడితే మనకు మిగిలేదేంటి? సో కాబట్టి కూలీల సంఖ్యని బాగా తగ్గించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఉన్న కెమిస్ట్రీ కాకుండా కొత్త కెమిస్ట్రీ తీసుకురావాలి. రైతులకి మంచి దిగుబడులు రావాలంటే ఇంకా పరిశోధనలు చేసి మంచి ఉత్పత్తులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు నోవెల్ సీడ్ అట్లనే నోవెలెక్ట్ అనే కెమిస్ట్రీని తీసుకురావడం జరిగింది. మీలో చాలా మంది ఈ మీటింగ్కి వచ్చిన రైతు మిత్రులందరూ కూడా చాలా గొప్ప, అంటే వ్యవసాయ రంగంలో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటారంటే ఏదైనా కొత్త విషయం వస్తే తెలుసుకొని నలుగురికి అందరికంటే ముందుగా చెప్పేవాళ్ళు అని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది మా వాళ్ళు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఫోన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్ 100 ఉంటే 100, 1000 ఉంటే 1000, ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే అన్నిటికీ కూడా ఈరోజు కోటవా అగ్రి సైన్స్ ఏదైతే నోవెక్ సీడ్ అనే ఫీల్డ్ చూసారో మీరు, అది ఎంత అద్భుతంగా కలుపు లేకుండా ఉందో దాన్ని మీకు తోసిన భాషలో, తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లో ఏదైతే అది మీ ఫోన్లో ఉండే రైతు మిత్రులందరికీ తెలియజేసి రేపు నోవెక్ సీడ్ వచ్చాక వాళ్ళందరూ ఇటువంటి మంచి కెమిస్ట్రీలు వాడుకొని బంగారు లాంటి పంటలు పండించి అందరూ హ్యాపీగా ఉండేటట్టు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ సార్. సో డెఫినెట్గా మా రైతులందరూ కూడా మీ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా మెసేజ్ని 100 మంది వాళ్ళకి తెలిసిన ఫార్మర్స్ అందరికి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇకపోతే సార్ చెప్పారు చింత. రియల్గా చింత రైతుకి చాలా రకాల చింతలు ఉంటాయి. ఇప్పుడు వరి పొలం వేసిన రైతుకి గత 4 సంవత్సరాల క్రితం దోమ చింత. సో పెక్సరాన్ రాకతోనే ఆ దోమ చింత మ్యాక్సిమం కోల్పోయింది. దోమ పెడితే అసలు భయం లేదు ఇప్పుడు రైతుకి. సో దోమ వచ్చిందని ఆ దోమ అనుకుంటాడు, లైట్గా పెక్సరాన్ కొట్టుకోవచ్చులే అనుకుంటాడు. అట్లానే అగ్గి తెగులు చింత. సో అగ్గి తెగులకి గిరిలో సెన్సార్ రావటం, గిరిలో సెన్సార్ అగ్గి తెగులు పోతూ మీకు 10 బస్తాలు ఎక్స్ట్రా, ఎకరానికి 4-5 బస్తాలు ఎక్స్ట్రా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అట్లానే ఇప్పుడు మేజర్గా ఉన్న చింత ఏంటంటే కలుపుల చింత. సో కలుపులకి రియల్గా మీరు మందులు కొడుతున్నారు.
కలుపు పుట్టక ముందు మందు కొడుతున్నారు, కలుపు పుట్టిన తర్వాత మందు కొడుతున్నారు, కలుపు పుట్టిన తర్వాత మందు కొట్టిన తర్వాత మళ్ళీ మనుషులు పెట్టి కలుపు తీస్తున్నారు. సో ఇన్ని రకాలు పెడుతున్నారు. మనం ఇంటికి వెళ్ళి చూసుకున్నప్పటికీ లెక్కేసుకుంటే కలుపుల మీద ఎంత ఖర్చు అవుతుంది, అసలు మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా, మనకు అసలు మన దగ్గర ఏ మందులు ఉన్నాయి. సో ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకోం, ఎందుకంటే అప్పటికప్పుడు సమస్య మనకి తీరిపోవాలి. సో వీటి గురించి క్లుప్తంగా ఎట్లా మీ ఖర్చుని ఎట్లా తగ్గించుకోవాలి, సో మీ యొక్క ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, దాని గురించి క్లుప్తంగా మా శేషు గారు డీజీ సో శేషు గారు వివరిస్తారు. సో ఓవర్ టు యు శేషు గారు. నా పేరు శేష్ కుమార్. నేను ఈ డిమాండ్ జనరేషన్ ఫంక్షన్లో పనిచేస్తుంటాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కొత్త ఈ ఉత్పత్తిని ఆవిష్కరించుకొని, అంటే మీన్స్ మీకు ఈ విషయ పరిజ్ఞానాన్ని మీకు తెలియజేసే ఈ మీటింగ్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆల్రెడీ మీరు అక్కడ కొంతమంది రైతులు పొలం దగ్గర ఈ కలుపు మందు తరగ పనితనం ఎలా ఉంటుందనే విషయం మీద చూసి ఉన్నారు. ఇప్పుడు దాన్ని మనం ఎంత చూసినా కానీ దానికి ఒక లెక్క వేయాలి. చూసి వేరు, లెక్క వేస్తే కరెక్ట్ తేడా మనకి కనబడుతుంది. ఆ లెక్క కూడా వేయడానికి మన ఎన్సిటీ మారుతి మేడం గారి టీం అంతా కూడా రెడీగా ఉన్నారు. మొత్తం కలుపులు తీసి మొత్తం వచ్చినాయా కార్ది మొత్తం కలుపులన్నీ కూడా అక్కడ తీసి పొలంలో పీకిన కలుపులన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తూకం వేస్తారు. అయితే దీనికంటే ముందు మనకి వ్యవసాయంలో అనేక సమస్యలు ఉన్నాయి. అంటే మీన్స్ నాటిన దగ్గర నుంచి కోసి మళ్ళీ మార్కెటింగ్ చేసుకునే వరకు ప్రతిదీ సమస్యనే. ఈ సమస్యలన్నీ కూడా చింత రూపంలో మనల్ని వేధిస్తూ ఉంటాయి. సో ఈ చింత అంతా కూడా ఎక్కడ ఉన్నది, మన మదిలో ఉన్నది. మదిలో చింత. ఈ మదిలో వరి వేసిన వెంటనే మనకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? కలుపు. కలుపు యొక్క సమస్య అది తీరిపోయిందంటే సగం భారం తగ్గిపోదు. ఎందుకంటే కలుపులు చేసే నష్టం ఏంటో ఇది కొత్తగా నేనేం చెప్పనవసరం లేదనుకుంటా. హలో, కలుపులు చేసే నష్టం మీకు నేనే హలో సో మీకు చెప్పనవసరం లేదు. అయితే దీన్ని ఒక 3 భాగాలుగా విభజించుకుంటే ఏమన్నా అంటే ఫస్ట్ కలుపు వల్ల ఏంటి నష్టం? కలుపు వల్ల ఏంటి నష్టం మనకి? ఏంటి కలుపు వల్ల నష్టం ఏంటి? కలుపు వల్ల నష్టం ఏమిటండి? ఏం లేదా? ఏమండి? పంటకి నష్టం, గడ్డ తెల్లగలేదు, అలాగే ఇంకా ఏమండి ఎదగదు. సో దానివల్ల ఏంటి నష్టం? దిగుబడి తగ్గుతుంది. సో దిగుబడి తగ్గడానికి కూడా ప్రధానమైన కారణం అవుతుంది. అదొకటేనా నష్టం కలుపు వల్ల? ఏమండి? కూలి వాళ్ళ సమస్య ఏమండి? తెగుళ్ళకి ఆశ్రయం ఇస్తుంది. ఎక్కువ కలుపు ఉంటే తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే కలుపు మొక్కలు తెగుళ్ళకి ఆశ్రయం ఇస్తాయి. మీరు కలుపులు సరిగా తీసుకోకపోతే కీటకాలకు కూడా, అంటే
పురుగులకు కూడా ఆశ్రయం వేస్తుంది. ఇవన్నీ మన పంటని నష్టపరుస్తాయి. కాబట్టి కలుపు వల్ల ఒక దిగుబడి సమస్య అనేది ఎండింగ్లో ఎలా అయితే కనబడుతుందో అలాగే ఇమీడియట్గా కూలీల సమస్య ఏంటి? కూలీలు ఎదుర్కోవడం సమస్య. ఇప్పుడు కాలంలో కూలీలు దొరకట్లేదు. సపోజ్ మీకు 10 మంది కావచ్చు. సో కూలీలతో తీయాలంటే 300 ఖర్చు అవుతుంది ఒక మనిషికి. ఎన్ని మనుషులు పడతారో ఒక ఎకరానికి అందాజుగా? మామూలుగా ఇప్పుడున్న కలుపు మందులు వాడినా కానీ కలుపులు తీయించే పరిస్థితి ఉందా లేదా? ఉన్నది. అయినా కానీ ఎంతమంది మనకి కూలీలు పడుతున్నారు? ఇప్పుడున్న కలుపు మందులు, మార్కెట్లో ఉన్న కలుపు మందులు వాడినా కానీ కూలీలతో కలుపులు తీసే సమస్య అయితే ఉన్నది. కనీసం 4-5 పడతారా ఎకరానికి? అయినా కానీ 4-5 అంటే 300 లెక్క వేసుకున్నా దగ్గర 1300 రూపాయలు ఖర్చు వస్తుంది. సో ఆర్థిక భారం అంటే చింత. మనకి అప్పటికప్పటికి కలుపులు తీయడానికి డబ్బులు కావాలి. ఒక 5 ఎకరాలు వేసి ఆసామికి 5 ఏళ్ళు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఒకసారి ఇలా ఉండకపోవచ్చు. ఎంత 5 రోజులు ఎంత సమస్య పడతాడు రైతు? రిటైలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, అప్పు చేయాలి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. సో కలుపు వల్ల ఓన్లీ పంటకి ఆర్థిక పరమైన నష్టమే కాదు, ధైర్యం కోల్పోతాం. రేపు పొద్దున పంట పండుతుందో లేదా అనేది ధైర్యం లేకపోతే ఏమైంది? మనం ఏం చేయాలనుకున్నా చేయలేం. ధైర్యం కోల్పోతాం. పంట కలుపు చూసిన వెంటనే ఫస్ట్ దీన్ని తీయగలుగుతానా లేదా చింత మొదలవుతుంది. కూలీలు ఎక్కడ దొరుకుతారు, డబ్బులు ఎక్కడ దొరుకుతాయి, ఇదే చింత ఉంటుంది. సో ఇక్కడ చూసాం ఆ కలుపు మందు, ఏ కలుపు మందు వాడని పొలం ఎంత కలుపు వచ్చింది? కలుపే కనబడుతుంది, వరి కనబడట్లే. అలాగే పక్క పొలంలో వేరే కలుపు మందు వేశారు. సార్ అదే నాడింగా ఉందా? లేదు. సో దానికి మీరే చెప్పారు ఎంతమంది కూలీలు పడతారా అంటే కనీసం 6 పడతారు సార్ అని అన్నారు. సో ఈ చింతలన్నీ బాధిస్తున్నాయి. ఈ మధ్యలో ఇంత చింత పెట్టుకొని వ్యవసాయం చేయాలంటే ఎంత భారం. అలాగే దానివల్ల కలుపులు ఎక్కువ ఉంటే పెద్ద ఆయన అన్నారు పురుగులు తెగుళ్ళు వస్తాయని. పురుగులు తెగుళ్ళు వస్తే వదిలేస్తామా మనం? మందులు కొడతాం. మందులు కొడితే ఒక మందుతో అయిపోతే ఎక్కువ వస్తే 2 మందులు కొట్టాలా, 3 మందులు కొట్టాలా. మనం ఏం చేస్తున్నాం? మందు అంటే ఏదో ఒక రకంగా పర్యావరణానికి హాని చేసేది. సో ఇంకాస్త పర్యావరణానికి ఎక్కువ మందుల్ని పరిచయం చేస్తున్నాం, ఎక్కువ మందులు వేస్తున్నాం, భూములు వేస్తున్నాం. సో పర్యావరణానికి చింత, మానసిక చింత, ఆర్థిక చింత, కలుపుల వల్ల ఎంత చింత ఉన్నదో. యాక్చువల్గా కలుపులు కొంతమంది ఏమంటారు? చెత్త అంటారు. ఆ చెత్త అనే పదం చింత నుంచి వచ్చిందేమో నా డౌట్. నా చేలో చాలా చెత్త ఉందంటారు. అవునా? ఆ చెత్త అనే పదం నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ చింత అనే పదం నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది. సో ఇంత చింత మనకి మదిలో పెట్టుకొని వ్యవసాయాన్ని మొదలెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యకి మరి ఏంటి పరిష్కారం ఏంటి? డెఫినెట్గా కొట్టవా కంపెనీలో అనేక రకాలైన కలుపు మందులు చూశారు మీరు. వివే వాడారా? వివే తెలుసా మీ అందరికీ? బాగుంది కదా, చాలా అద్భుతమైన కలుపు నాశనం. అలాగే అసర్ట్, అలాగే ఆల్మిక్స్, అలాగే క్లించర్, ఇలా అనేక రకాల కలుపు మందులు ఆల్రెడీ ఉన్నాయి మనకి, మన కంపెనీలోనే ఉన్నాయి. కానీ ఇంకా కలుపుల చింత తగ్గలేదు. ఎందుకంటే ఏదో ఒక దాని మీద కొద్దిగా వీక్ ఏమంటారు ల్యాప్టాప్లో ఏం కాదు ఉర్రంకి పోవట్లేదు అంటున్నాం మనం. ఊదొత్తే కలుపు, అదే మన స్కిప్పర్స్ అంటాం, అల్లిగడ్డి పోవట్లేదు అంటున్నాం.
లేదంటే గురపడకపోలేదు అంటాం. రకరకాలుగా ఏదో ఒక కలుపు మీద ఏదో ఒక కలుపు మందికి వీక్నెస్ ఉన్నాయి. ఇంకా చింత పూర్తిగా తగ్గలే. కాబట్టి అలా కాకుండా మీ చింతల్ని గణనీయంగా తగ్గించడానికి ఒక మందుని మీకు పరిచయం చేయడానికి మా కోటవా కంపెనీ ఒక 5-6 సంవత్సరాల క్రితం రీసెర్చ్ చేసి బయటకు తీసిన మందుని మీ రైతుల పొలాల్లో గత 3 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసి ఏ ఏరియాకి సరిపోతుంది. మాకు ఈ మందులో 2 రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. ఓరెక్సిడ్, నోవాలెక్ట్ అండ్ లోయంట్, ఇలా 3 రకాలు ఉన్నాయి. సో ఈ ఏరియాకి ఏం సరిపోద్ది, ఈ మూడిట్లో నోవెక్సిడ్ సరిపోద్ది అనేది మనం రీసెర్చ్ ద్వారా తెలుసుకొని ఆ మందుని ఇవ్వడానికి రెడీ అయినాం. ఆ మందు ఎలా ఉన్నది, దానివల్ల లాభాలు ఏంటి అని తెలియజేయడానికి మీకోసం ఇక్కడ ఈరోజు ఈ క్షేత్ర ప్రదర్శన పెట్టడం జరిగింది. మీరందరూ వచ్చి అందులో పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. సో ఈ పెద్ద మా మిత్రులు ఇప్పుడు అసలు ఆ భారం ఎంత, రూపాయల్లో ఎంత ఆ భారం, ఆ చింత ఎంత అనే దాన్ని ఇక్కడ మీరు చూపించడానికి కొలమానాలు పెట్టినారు. ఇక్కడ ఏం మిషన్లు పెట్టినారు. మీకు ఆ చింతని డబ్బుల్లో కొలవాలి. మనకి ఏదైనా కానీ డబ్బుల్లో కొలిస్తే కానీ మాకు అర్థం కాదు. ఆ చింత తాలూకా విలువ ఎంత, ఆ చింత తాలూకా వాల్యూ ఎంత, దాన్ని కొలవడానికి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఈ కొలమానాలు పెట్టినారు. ఇది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. దీనివల్ల ఈ ఉత్పత్తిని మీరు ఆదరిస్తే ఏ రకమైన ప్రయోజనం కలుగుతుందని. రైట్. సో ఐ థింక్ సో ఇక నేను ఈ ప్రోగ్రామ్ని మా ఈ కొత్త ఉత్పత్తి ఇవాళ నేను ముఖ్యంగా మీకు ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ కంపెనీ ప్రతినిధులందరూ కూడా కలుపు అనేది ఎంత పెద్ద సమస్య, ఎందుకంటే వరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలుపు ఖచ్చితంగా ఉంటుంది. కరెక్ట్. ఎవరు చేయాలన్నా కూడా కలుపు వాడని చేయాలి ఉండదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు వివిధ రకాల కలుపులు ఉంటాయి. కొందరికి గడ్డి సమస్య ఉంటుంది, కొందరికి తుంగ సమస్య ఉంటుంది, కొందరికి వెడల్పాకు సమస్య ఉంటుంది. మార్కెట్లో దొరికే మందుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది గడ్డిగా పనిచేస్తుందని చెప్పేసి తుంగ మరియు వెడల్పాకుకు సంబంధించిన మందుని తీసుకొచ్చి స్ప్రేయింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే కోటేవా నుంచి రాబోతున్న నోవిక్సిడ్ అనే కొత్త మందు గురించి కూడా మీరు అందరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు అది స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మనకు కలుపు తీయించారండి మన చేనులో. అదేవిధంగా మన నోవిక్సిడ్ చేనులో కలుపు తీసి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకురావాల్సిందో కోరుతున్నాను. ఒక్క నిమిషం ముందు తీసుకురావాల్సింది పోస్ట్ ఎమర్జెంట్ అంటే 3 నుంచి 4 ఆకుల దశలో వాడే మందుల్ని మనం పోస్ట్ ఎమర్జెంట్ అంటాము. మీ వరి చేనులో ఎప్పుడైతే 3 నుంచి 4 ఆకుల దశలో మీరు కలుపు చూస్తారో అప్పుడు మందుని స్ప్రే చేసుకోవాలి. సో ఈ మందు అనేది లిక్విడ్ రూపంలో ఓడి ఫార్ములేషన్లో ఉంటుంది. ఓడి ఫార్ములేషన్ అంటే మీకు అర్థం ఏంటంటే కొన్ని మందులు ఉంటాయి, మీరు నీళ్ళల్లో మిక్సింగ్ చేసినప్పుడు అవి సరిగ్గా మిక్స్ అవ్వవు, కొంచెం టైం పడుతుంది. కరెక్ట్. ఇది ఓడి ఫార్ములేషన్లో ఉండడం వల్ల మీకు మిక్సింగ్కి తొందరగా అయిపోతుంది. మిక్సింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మీరు స్ప్రే చేసుకున్నప్పుడు కూడా సులువుగా ఉంటుంది. ఒకటి. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కోటేవా నుంచి వచ్చే మన నోవిక్సిడ్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటాం. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే గడ్డి జాతి మొక్కల్ని, తుంగ జాతి మొక్కల్ని, వెడల్పాకు జాతి మొక్కల్ని మూడింటిని కూడా నియంత్రిస్తుంది. సో దీనివల్ల మీరు వివిధ రకాల వేరే ట్యాంక్ మిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో మీ ప్రకారం అడగచ్చు, మేడం ఇది ఒక్క స్ప్రే చేసుకుంటే గడ్డి, తుంగ, వెడల్పాకు అన్నిటి మీద కూడా పనిచేస్తుంది అంటే అన్నిటి మీద కూడా పనిచేస్తుంది. గడ్డి మీద పనిచేస్తుంది, తుంగ మీద పనిచేస్తుంది, అలాగే వెడల్పాకు జాతి మొక్కల మీద కూడా ఇది మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో అదే కాకుండా 3వ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నోవిక్సిడ్లో 2 కలుపు మందులు మిక్స్ చేయి ఉంటాయి. ఒకటి విల్స్కోర్ ఉంటుంది, ఇంకోటి పెనాక్సులం ఉంటుంది. సో దీనివల్ల లాభం ఏంటంటే 2 మందులు 2 సపరేట్గా వాడే బదులు దీంట్లో 2 కలుపు మందులు స్ట్రాంగెస్ట్ కెమిస్ట్రీస్ 2 ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎఫెక్టివ్గా అంటే
కలుపు మందు స్ప్రే చేశాక 14 రోజుల్లో మళ్ళీ కొత్త కలుపు రావడం కానీ, ఉన్న కలుపు కొంత వరకు చనిపోయి మళ్ళీ 60% పనిచేసి మళ్ళీ లేబర్ పెట్టి తీయించకుండా మీకు ఆల్మోస్ట్ 90% వరకు పనిచేస్తుంది. ఎందుకు మేడం 100% అనట్లేదు, 90% ఎందుకు అంటున్నారు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఒక కలుపు మందు 100 రకాల కలుపు నియంత్రించాలి. ఒక పురుగు మందు అనుకోండి, ఒక పురుగు మీదనే పనిచేయాలి. అదే కలుపు అనుకోండి, ఈ రైతుకు వచ్చే కలుపు వేరేలా ఉంటుంది, ఆ రైతుకు వచ్చే కలుపు వేరేలా ఉంటుంది. కలుపులో గడ్డి జాతుల్లో 1000 రకాలు ఉంటాయి, తుంగ జాతుల్లో రకరకాలు ఉంటుంది. సో సుమారుగా మనం ఏం చెప్తున్నామంటే 90% వరకు ఎక్కువ కూడా పని చేయొచ్చు. కానీ అక్కడ మనం మన దాంట్లో కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ మనకు కలుపు కనిపించింది. సో సుమారుగా మీకు 90% వరకు ప్రతి ఒక్క గడ్డి జాతి మొక్కల్ని, తుంగ జాతి మొక్కల్ని మరియు వెడల్పాకు జాతి మొక్కల మీద ఇది పనిచేస్తుంది. 4వ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనమందరూ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో కెమికల్స్ ని మన పొలాల్లో స్ప్రే చేస్తాం. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? సేఫ్ మందులై ఉండాలి. కరెక్ట్? మన వాడే కలుపు మందులు కానివ్వండి, చీడపురుగుల మందులు కానివ్వండి, తెగుళ్ళ మందులు కానివ్వండి, చాలా సేఫ్గా ఉండాలనుకుంటాం. మనం తీసుకొచ్చే నావిక్సిన్ మందు కూడా చాలా సేఫెస్ట్ అంటే మన భూసారానికి కానీ, మనుషులకు కానీ, మన మొక్కకు కానీ చాలా సేఫ్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రపంచవ్యాప్తంగానే ఈ మందుకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. గ్లోబల్ అవార్డ్స్లో గ్రీన్ కెమిస్ట్రీ అవార్డ్, అంటే ఈ మందు వల్ల మన భూసారానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పేసి గ్రీన్ కెమిస్ట్రీ అవార్డు కూడా ఈ మందుకి ఇవ్వడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. కొంతమంది రైతుల్ని కలిసినప్పుడు ఒకప్పుడు ఈ మందు బాగా పనిచేసేది మేడం, ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదని కూడా అన్నారు. కరెక్ట్? అది ఎందుకో కూడా చెప్తాను. కొన్ని మందులు ఏంటంటే రెసిస్టెంట్ పెంచుకుంటుంది. రెసిస్టెంట్ అంటే మీరు అదే మందు 4-5 సార్లు రకరకాల పంటలు స్ప్రే చేయడం వల్ల రెసిస్టెంట్ డెవలప్ అయిపోయాక ఏంటంటే మంచి మందు కూడా కొన్ని రోజుల తర్వాత కలుపుని సరిగ్గా పనిచేయదు. దాన్ని ఏఎల్ఎస్ రెసిస్టెంట్ అంటారు. అలాంటి రెసిస్టెంట్ ఉన్న కలుపు మీద కూడా మన నావిక్ సీడ్ చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని తుంగ ఉంటాయి, స్పెషల్లీ కొన్ని కలుపు మందులు ఏంటంటే తుంగ మీద స్టార్టింగ్లో కొంచెం చనిపోయినట్టు ఉంటుంది, తర్వాత మళ్ళీ చేనులోకి వెళ్ళే వరకు ఇప్పుడు మనం చూసిన చేనులో కూడా చేను మొత్తం చూసుకున్నట్లయితే తుంగనే ఎక్కువగా కనబడుతుంది. మిగతా కలుపులన్నీ చనిపోయాయి, కానీ అక్కడక్కడ మనం తుంగ చూస్తున్నాం. సో తుంగకి ఏమైపోతుందంటే మీరు వాడే కెమికల్స్ అన్నిటి కూడా సేమ్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉండేసి రెసిస్టెంట్ని పెంచుకుంటుంది, అంటే అలవాటు అయిపోతుంది కెమికల్ కూడా. సో మనం ఏం తీసుకొస్తాం? డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్. ఎక్కడైతే బాగా రెసిస్టెంట్ ఉంటే అక్కడ మనం ఈ మాలిక్యూల్ని మనం 100% కూడా రికమెండ్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్గా ఎప్పుడు వాడాలి ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇది నాటేసే చేయంలో చెప్తున్నాము. ఫస్ట్ థింగ్, కలుపు మందు సక్సెస్ అవ్వాలి అంటే నేను ముందే చెప్పాను, వాడే విధానం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ మీటింగ్ పెట్టినప్పుడు ఒక రైతు అడుగుతున్నారు, మేడం ఇంతవరకు కలుపు ఉంటే స్ప్రే చేస్తే పని చేస్తుందా అనేది. పని చేస్తుంది, కానీ 50% 40% పనిచేస్తుంది. కానీ రైట్ టైంలో కలుపు మందు వాడడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో కలుపు మందు వాడాలో 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు కలుపు మందు వాడాలి అని. రెండవ ఇంపార్టెంట్ థింగ్, వాడేటప్పుడు చేనులోకి వెళ్ళి నీళ్ళని మొత్తం తీసేయాలి. మీరు చేనులోకి వెళ్ళి నీళ్ళని తీయలేదనుకోండి, మీ కలుపు మందు ఏదైతే స్ప్రే చేస్తున్నారో అది కలుపు మొక్క మీద సరిగ్గా పడదు. మూడో ఇంపార్టెంట్ థింగ్, సరైన మోతాదులో వాడాలి. ఇది ఎకరానికి 1 లీటర్ 500 ml ఎకరానికి మనం కరెక్ట్ మోతాదులో వాడాలి. 4వ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది తప్పు చేస్తారు, కలుపు మందు వాడాక మళ్ళీ మనం నీళ్ళని పెట్టం. కరెక్ట్? 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత నీళ్ళని పెట్టారనుకోండి, మీకు కలుపు మందు వల్ల తర్వాత ఛాలెంజెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కలుపు మందు వాడాక 12 నుంచి 24 గంటల లోపు నీళ్ళని పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు నీళ్ళని పెట్టారనుకోండి, మీ కెమికల్ ఏదైతే స్ప్రే చేశారో అది కలుపు మొక్క మీద 100% పనిచేస్తుంది. నీళ్ళు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కలుపు మొక్క మీద పనిచేయడానికి. ఓకే, సో ఇవి 4 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డోసేజ్. మీకు చెప్పాను 500 ml ఎకరానికి, 1/2 లీటర్ ఎకరానికి మీరు స్ప్రే చేసుకోవాలి. 3 నుంచి 4 ఆకుల దశలో ఎప్పుడైతే మీరు కలుపుని చూస్తారో అప్పుడు మన చేనులో స్ప్రే చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, స్ప్రే చేసేటప్పుడు కలుపు మొక్క బాగా తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ కలుపు మందు కలుపు మొక్క మీద పడలేదనుకోండి, అక్కడ మనకు అలాగే కలుపు కనిపిస్తుంది. సో నార్మల్గా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మేడం అక్కడక్కడ కలుపు కనిపిస్తుంది మేడం, ఈ పని చేయలేరా అని అంటారు.
కలుపు మందు పనిచేయడం కాదు, అసలు అక్కడ కలుపు మందు అసలు పడలేదని అర్థం. ఓకే, నిజంగానే మందు పనిచేయలేదంటే చేను మొత్తం కలుపు అలాగే ఉంటుంది, అక్కడక్కడ ఎస్కేప్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్ప్రే చేసుకునేటప్పుడు పూర్తిగా చేను మొత్తం బాగా కవర్ అయ్యేటట్టు స్ప్రే చేసుకోండి. సో ఇవన్నీ ఇవాళ మన చేనులో చూసిన రిజల్ట్స్ అన్నీ కూడా మీ చేనులో కనిపించాలంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. ఓకే, సో ఇవి నేను నా సైడ్ నుంచి మీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకున్నాను. మేడం ఎస్, ఒక ఎకరంలో ఎంత వాటర్ ట్యాంక్స్ మిక్స్ ఎంత పోవాలి అది కూడా ఓకే. సో సుమారుగా నాకు తెలిసి మీరు ఒక 150 వాడుతున్నారండి, 150 ఆ టైంలో. పరమేశ్వర్ సార్ మీకు దానికి నెక్స్ట్ క్వశ్చన్స్ మేము తీసుకొని చెప్తాం. ఓకే, మనకి ఇంకో 15 నిమిషాలు మీరు మమ్మల్ని అడగచ్చు, మీకు ఏవైతే ప్రశ్నలే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ కంపెనీలో ఏంటంటే మనకు హెర్బిసైడ్స్ రంగం అంటే కలుపు మందులకు సంబంధించి పూనం గారు చూసుకుంటారు. పూనం గారు మీకు ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను అది మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. సో పూనం ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు language is the problem because I can understand little bit Telugu but can't speak. So I request Aarti to translate, though she covered important points. Okay, so as you know that Corteva, as I think many people mentioned earlier, that lot of products like Pexalon, Galileo Sensa, Vivaya, Assert, all these products are from Corteva, and Corteva always brings some new chemistry, new technology and good product which can help farmers. So I just want to ask, so many farmers are sitting here, how many people are using Vivaya? సో వివై ఎంత Okay, ma'am. And Assert? Okay, so you are already maybe Aarti, I don't know if I keep talking or you translate. So all of you are aware, so Assert and Vivaya. So maybe I'll introduce. I am Poonam. I handle herbicide portfolio for All India, and I handle all these products which are existingly available and future products also. So Rinskor, I'll quickly, Aarti told everything, is very innovative new technology product which we are going to bring, which we are going to launch in India. This product is being launched in many countries, and I think few years back it was launched in all Asian countries like in China, Indonesia, Thailand, Myanmar, all these countries it's there. And we have such a huge base of farmer who is really satisfied with the product. And this is, as Aarti was telling, very unique product which has dual action. It is broad spectrum, like controlling all 3 kinds of weed, like Tunga is one which she was telling in Telugu. So all grasses, broadleaf or sedges, all 3 kinds, it is working very well. It is very safe chemistry. Environment, as she is mentioning, so many standees are there. RD 100 is R&D 100 world top 100 product. This product is mentioned. This is very safe, has many awards like Agro Award, Green Chemistry Award, and this molecule is being rewarded across world, not only India but many other places. So this is going to be a very good and innovative product, and which is going to solve farmers' problem. And as we have seen, when I used to travel in this area like Kodada and all these areas 5 years before, weeds were very different. I mean, and now 5-year weed pattern is changing, and so that's how Corteva, we are not giving you only one molecule, because we understand transplanted rice, there are different weeds. For that we are going to launch Novixid. Some area direct seeded rice, where grassy weeds are more, we are going to launch Novelec. So, based on what weed problem you have, Corteva is going to give solution. I think I am talking in English and many people are not understanding. So maybe I'll request Aarti to translate. And we also want to tell about Rinskor, that Rinskor can optimize your yield potential. Means if, for example, per acre
you are getting certain yield, whatever 20-25 with Rinscore, because it will control with Novixid, you know, it will control your weed at right stage. There will not be any crop weed competition, and you will get slightly better yield. And why we, you know, every company is saying, okay, this much manual labor we are saving, but we want to really see and show it. That's why, you know, we are keeping here, and on the real farmers field we have taken out these weeds, and now we will see, maybe if we really compare these two weeds, 6 times lesser weed in Novixid field. So that is how we want to show in live that how exactly your existing herbicide is working and what potential Novixid is having. So if we have taken these many weeds, that we have many more new products in pipeline which we are going to launch in herbicides also, insecticide also, fungicide also, which will help farmers. So thank you for coming. Dhanyavad. ఒకసారి పూనం గారు మాట్లాడి నాకు తెలిసి తను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఒక 2 minutes మాత్రమే తను ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారో చెప్తాను. సో పూనం గారు ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారంటే, కోటేవా కంపెనీ అనేది వ్యవసాయం రంగానికి సంబంధించిన కంపెనీ అండి. సో కోటేవాలో మీరు చూసిన మాలిక్యూల్స్ మాత్రం చాలా స్ట్రాంగెస్ట్ మాలిక్యూల్స్ ఉంటాయి. దోమ విషయంలో మీరు చూసుకున్నట్లయితే పెక్సలాన్ ఇవాళ ఎంతోమంది రైతుల సమస్యను తీర్చింది. అలాగే మనకు తెగుల్లో గెలియే సెన్సార్ కానివ్వండి, గెలియే వే కానివ్వండి, మన కల్ప్ మందులో అసర్ట్, వివాహ లాంటి స్ట్రాంగెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చే కంపెనీ, R&D బేస్డ్ కంపెనీ మన కోటేవా అగ్రిసైన్స్. సో ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో అంటే రాబోతున్న నెక్స్ట్ 2-3 yearsలో కోటేవా నుంచి మనము 3 రకాల కల్ప్ మందులు లాంచ్ చేయబోతున్నాము. ఎందుకంటే కొంతమందికి నాటేసే చైన్లు ఉంటాయి, కొందరికి డైరెక్ట్ సీడ్ ఎడ అనేది కూడా ఉంటుంది. కలుపు సమస్య అనేది వివిధ రకాల మన రైస్ కల్చర్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఈ మాలిక్యూల్ అనేది మీకు గడ్డి, తుంగ, వెడల్పాకు మూడింటి మీద కూడా మనకు కంట్రోల్ చేసేసి మన కలుపు మరియు వరి మధ్యలో ఉన్న పోరాటాన్ని తగ్గించి మీకు ఎక్కువ దిగుబడి రావడానికి మనము ప్రయత్నిస్తాం. అంటే ముఖ్యంగా ఏంటంటే కలుపు బాగా ఎక్కువగా ఉందనుకోండి, మీ పోషకాలు కానివ్వండి, ఆహార పదార్థాలు అనేవి కలుపుగా ఎక్కువగా తీసేసుకొని మీకు దిగుబడిలో కూడా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాంగ్ మాలిక్యూల్స్ వల్ల ఏంటంటే మీరు మీ లేబర్ ఖర్చుని కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసినట్లయితే రాబోయే కాలంలో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక లేబర్ని పిలవడం అనేది అంత ఈజీ జాబా? ఒకప్పుడు 150 రూపాయలు ఇస్తే లేబర్ వచ్చేవాళ్ళు. ఇవాళ మనం ఆల్మోస్ట్ 500 రూపీస్ ఇచ్చినా కూడా లేబర్ అనేది టైంకి రావు. కరెక్ట్? అలాంటి టైంలో మనకు ఒక స్ట్రాంగెస్ట్ మాలిక్యూల్ కావాలి కాబట్టి మనం ఒక యూనిక్ కెమిస్ట్రీ మాలిక్యూల్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నాము. ఇంకోటి వచ్చేసి ఈ మాలిక్యూల్ ఏదైతే మనం లాంచ్ చేస్తున్నామో మనకు రీసెర్చ్ ప్రకారంగా కూడా చాలా సేఫెస్ట్ మాలిక్యూల్. ఓకే, సో దీంతో నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో 250 స్క్వేర్ మీటర్ 250 స్క్వేర్ మీటర్లో ఎంత కలుపు దించామో చూడండి. అందులో ఆల్రెడీ జోకారు. దీంట్లో వచ్చేసి రైతు పద్ధతి, రైతు రెగ్యులర్గా వాడే మాలిక్యూల్స్ని రైతుల్లో వాడారు. సో మనము దీంట్లో రెండిట్లో కంపేర్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రెండిట్లో ఎంత సమయంలో పట్టిందో ఏంటో చెప్తాను. మనం ఏం చేసాము, 5 లేబర్ని మన దాంట్లో పంపించాము, 5 లేబర్ని రైతు పద్ధతిలో పంపించాము. ఏం చెప్పామంటే 250 స్క్వేర్ మీటర్లో కోటేవా దాంట్లో ఎంత సమయం పడుతుందో కలుపు మొత్తం తీసి బయటికి రమ్మని చెప్పారు. ఏం చేశారు, కోటేవా ఇటువైపు చూసుకున్నట్లయితే నావిక్సిల్ అని రాసింది కదా, అందులో మనకు 250 స్క్వేర్ మీటర్లో వెళ్ళేసి 5 నిమిషాల్లో కలుపు తీసేశారు. అంతే సమయంలో రైతు పద్ధతిలో ఎంత ఏరియా కవర్ చేశారంటే 110 స్క్వేర్ మీటర్లు వాళ్ళు కవర్ చేశారు 5 నిమిషాల్లో. కోటేవారి 250 స్క్వేర్ మీటర్లు 5 నిమిషాల్లో కవర్ చేశారు. అదే 5 నిమిషాల్లో రైతు పద్ధతి ఏరియా ఎంత కవర్ అయిందంటే 110. 5 నిమిషాల్లో మనకు లేబర్స్ వచ్చేసి ఇద్దరు రెండిట్లో 5 మంది పంపించాము. టైం టేకెన్ ఎంత సమయం తీసుకోవాలంటే 8 నిమిషాలు పట్టింది. రైతు పద్ధతి కూడా 8 నిమిషాలు, కోటేవా పద్ధతి కూడా 8 నిమిషాలు పట్టింది. ఇక్కడ సమయం చూసుకున్నట్లయితే టైం కెన్ యూ ప్లీజ్ రిమూవ్ దట్ కర్సర్? రిమూవ్ ద కర్సర్.
సో దీంట్లో వచ్చేసి 9 నిమిషాలు పట్టిందండి, ఇందులో వచ్చేసి 8 నిమిషాలు పట్టింది. ఓకే, సో ఇక్కడ మీరందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా సింపుల్ గా చెప్తాను. ఈ క్యాలిక్యులేషన్ మొత్తంలో ఓకే, ఈ క్యాలిక్యులేషన్ మొత్తంలో మీరు చివరిలో చూసుకున్నట్లయితే మనకు వచ్చిన సంఖ్య ఏంటంటే, రైతు పద్ధతిలో 1 ఎకరంలో కలుపు తీయించాలంటే 6 లేబర్స్ పడుతున్నారు. ఓకే, అదే కోటేవా పద్ధతిలో మనకు 2 లేబర్తో సరిపోతుంది. 6 ఇంటూ మన సార్ వచ్చేసి సుమారుగా 300 రూపాయలు తీసుకురండి, మనకు 2000 వరకు ఖర్చు ఉంటుంది. ఓకే, 400 రూపాయలు తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన దాంట్లో సుమారుగా 1000 రూపాయలు అనుకోండి. ఓకే, 2 లేబర్స్ తీసుకున్నారు, 800 అంటే 900 వరకు పట్టింది. ఓకే, ఇప్పుడు టోటల్గా మనం చూసుకున్నట్లయితే కలుపు తీయించడానికి 2000 రూపాయలు అనేది రైతు పద్ధతిలో పడితే మన దాంట్లో సుమారుగా 1000 రూపాయలు అనేది పట్టింది. అంటే రైతు పద్ధతిలో సుమారుగా 5 నుంచి 6 లేబర్స్ పడితే మన దాంట్లో 2 లేకపోతే ఇద్దరితో మనం సరిపెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం రైతుకి ఇచ్చే సేవింగ్ ఏదైతే ఉందో, సో ముగ్గురు లేబర్స్ ని మనము లేబర్ సేవింగ్ చేస్తున్నాం. అంటే కలుపు తీయించడానికి 2 లేబర్లు కోటేవా ప్రాక్టీస్ లో సరిపోతుంది. సో ఇది మనము సుమారుగా 1000 రూపాయల నుంచి 1200 వరకు, అంటే మీరు అదనంగా పెట్టే లేబర్ ఖర్చు ఏదైతే 3,000 ఉందో అది మనం ఈ కోటేవా లేబర్ సీట్ తో తగ్గించుకుంటున్నాం. సో ఓవరాల్ గా మీరు సేవింగ్స్ అనేది కూడా క్లియర్ గా చూడొచ్చు. మనం కింద రాసాం 1000 రూపాయలని రాశారు. ఓకే, సో టోటల్ గా మనము రైతుకి ఎంత సేవింగ్ ఇస్తున్నాము అంటే 1000 రూపాయలు ఇస్తాం. ఓకే, సో ఇది లేబర్. అది ఏం చేశారు ఏంటో రైతు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం క్లియర్ గా విందాం. సో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడు మనం చేసిన ఎక్స్పెరిమెంట్లో ఇప్పుడు రైతు పద్ధతిలో వచ్చేసి మనకు ఎంతమంది కూలీలు పట్టారు, ఇప్పుడు మన నోవిక్స్ దాంట్లో ఎంతమంది కూలీలు పట్టారు చూపించారు. ఇప్పుడు రైతు పద్ధతిలో వచ్చేసి 6 పట్టారు, తర్వాత మన నోవిక్స్ దాంట్లో వచ్చేసి 2 పట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 లేబర్స్ పట్టారు, ఇందులో చూసుకుంటే 2 పట్టారు. ఇందులో ఖర్చు వచ్చేసి 2,000 పడ్డది. 1 ఎకరానికి 1 లేబర్ కి 400 రూపాయలు వేసుకున్నాం, దీంట్లో కూడా 1 లేబర్ కి 400 రూపాయలు వేసుకున్నాం. సో టోటల్ ఎంత వచ్చిందండి? 2000. ఇందులో ఎంత వచ్చింది? 948 రూపాయలు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ ఖర్చులు మైనస్ చేస్తున్నాం. సో సుమారు ఎంత వచ్చింది మనకు? కెమికల్ కాస్ట్ అంటే మన కెమికల్ ధర రైతు పద్ధతి వచ్చేసి 1000 రూపాయలు 1050 ఉందండి, మనది వచ్చేసి 1500 ఉంది. సో మన 1500 కూడా మనం ఏం చేస్తామంటే మనకు వచ్చే లాభం మైనస్ కెమికల్ కాస్ట్ తీసేసి అడిషనల్ గా పెట్టే, ఇప్పుడు రైతు ఎంత పెడుతున్నారు? 1000 రూపాయలు పెడుతున్నారు, మనం ఎంత అంటున్నాము? 1500 అంటున్నాం. ఈ 500 రూపీస్ మైనస్ చేసుకున్నా కూడా మనకు వచ్చే లాస్ట్ ఫైనల్ లాభం ఎంత అంటే మనం రైతుకి 1000 రూపాయలు ఇస్తున్నాం. అంటే గడ్డి, తుంగ, వెడల్పాకు అన్నిటి మీద పనిచేసే మందిస్తున్నాము, సేఫెస్ట్ మందిస్తున్నాము, థర్డ్ వచ్చేసి మీ లేబర్ ఖర్చు తగ్గించే మాలిక్యూల్ని కూడా మనం మార్కెట్లో తీసుకురాబోతున్నాం. అండ్ మీ అందరికీ చాలా మంది డౌట్ ఉండొచ్చు, ఈ కెమికల్ వేరే కంపెనీస్ లో ఉందా మేడం, లేక చాలా కొత్త కెమిస్ట్రీ అని. పురుగు మందులో పెక్సల్ ఎలానో ఎంత స్ట్రాంగెస్టో కలుపు మందులో మనకి నోవిక్సిన్ అంత స్ట్రాంగ్ గా ఉండబోతుంది. సో అర్థమైందండి ఇక్కడ ఈ లెక్క. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందో అర్థమైంది ఇందులో. సో ఇందాక ఫీల్డ్కి వెళ్ళారు మీరు, అక్కడే అడిగాం ఈ కలుపు తీయడానికి ఎకరానికి అయితే ఎంతమంది పడతారని. మీరు చాలా మంది 6 పడతా ఉన్నారు, ఇది మా రైతు వారికి వాడుకున్న పొలంలో. అలాగే మా నోవిక్స్ వాడిన దాంట్లో ఎంత పడతారని అడిగాం, 2 పడతారు సార్ అని చెప్పినారు. సరిగ్గా అదే లెక్క తెలియదు ఇక్కడ కూడా. మేము 5 పెట్టి తీయించాం, కానీ 250 స్క్వేర్ మీటర్స్ అంటే అర్థం ఏంటి? ఎకరంలో 16 వంతు, అంటే ఎకరం అంతా పీకించి కూర్చోబెట్టాలంటే మీకు సాయంత్రం అయిపోతుంది. అందుకని చెప్పేసి 250 స్క్వేర్ మీటర్లు లెక్కేసి తీసాం. అలాగే రైతు పద్ధతిలో ఉన్నది ఒక 100 స్క్వేర్ మీటర్లు, అంటే మన దానికంటే కూడా ఒక తక్కువ విస్తీర్ణంలో తీయించాం. ఆ 100 దాంట్లోనే తీయడానికి 9 నిమిషాలు పట్టింది. 100 మీటర్ల స్క్వేర్లోనే తీయడానికి 9 నిమిషాలు పట్టింది. అదే 16 మనకి 250 స్క్వేర్ మీటర్లు, అంటే నోవిక్సుడు వాడింది 250 స్క్వేర్ మీటర్లు, అందులో తీయడానికి 8 నిమిషాలు పట్టింది. ఇంకా 1 నిమిషం తక్కువ పెట్టింది, ఎక్కువైనా కానీ 5 నిమిషాలు. అదొక లెక్క. రెండోది, ఇప్పుడు కడుపులు తీసి ఇక్కడ తూకం వేశారు.
చూసారంటే ఇక్కడ అర కేజీకి అంటే దగ్గర అర కేజీ ఉంది, ఇక్కడ 2.5 కేజీల పైన ఉన్నది. అంటే 6 వంతులు ఎక్కువగా కలుపు మాస్. అంటే ఏ కలుపు మనం ఎక్కువగా ఏమంటామంటే ఆ తొంగ చావలేదు, ఇది చావలేదు అంటాం. ఎంత చావలేదు చూడం మనం. ఏదో కలుపు కలుపుని వాడతాం, ఏదో కంట్రోల్ కాదు, అదేదో కంట్రోల్ అవ్వలేదని దాన్ని వచ్చి చూపిస్తూ ఉంటాం. కానీ ఎంత కలుపు కంట్రోల్ అవ్వలేదు ఇంపార్టెంట్. ఎన్ని రకాల కలుపు పక్కన పెట్టండి, కలుపు మాస్ అంటే ఎంత కలుపు కంట్రోల్ అవ్వలేదు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే దగ్గర 2.5 కేజీలు కలుపు కంట్రోల్ అవ్వలేదు. దీనివల్ల మీరన్నారు కలుపు ఉంటే ఏమవుతుంది అన్నారు, తెగుళ్ళు ఆశ్రయిస్తామన్నారు. లేదంటే దిగుబడులు మనం వేసిన ఫెర్టిలైజర్ తినేస్తుంది. సో ఫలితంగా మొక్క ఎరగదు, పిలకలు చేయదు, దిగుబడి రాదని చెప్పినారు. మరి దిగుబడి రాదని ఎప్పుడు తెలియాలి మనకి? దిగుబడి పెరుగుద్దా పోతా అనేది ఎప్పుడు తెలియాలి? కోత కోసిన తర్వాత. కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో ఆపించలేదు. మళ్ళీ మీరు అందరినీ కూడా హార్వెస్టే చేస్తాం. అదే పొలాన్ని మేము మళ్ళీ హార్వెస్టే చేసి సెపరేట్గా ఈ వాడిన దాన్ని రైతు వారిగా వాడిన దాన్ని మనం వాడిన దాన్ని తీసి మన తూకం వేసి మీకు దిగుబడిలో కూడా తేడా ఎంత వచ్చిందనే విషయాన్ని కూడా మనం మీకు ప్రూవ్ చేస్తాం. అప్పుడు కూడా మీరు అందరూ రావాలి, అప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ చేస్తాం. కాబట్టి ఏంటంటే మీకు ఈ నోవిక్సిడ్ అనే మందు ఒక కలుపుని తగ్గించడమే కాదు, దిగుబడిని కూడా పెంచడానికి సహకరించడానికి ఉపయోగపడే మందు. సో మీరు ఇక్కడ 1000 ఉంటారనుకున్నా కానీ మీకు 1000 రూపాయలు ఆల్రెడీ సేవింగ్ కలుపు కూలీల విషయంలోనూ కలుపుల విషయంలోనూ సేవింగ్ కలుగుతుంది, కలుపు మందుల విషయంలో. అలాగే దిగుబడి లెక్కేసుకుంటే 1 క్వింటాల్ వెళ్ళినా కానీ 3000 రూపాయల వరకు లాభం పొందుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ మంచి మీకు కలుపులను పూర్తిగా కంట్రోల్ చేయడమే కాకుండా దిగుబడి పెంచడానికి ఆర్థికమైన భారము, మీ ఆర్థిక చింత, దిగుబడి చింత, ఈ చింతలన్నీ తొలగించగలిగే ఉత్పత్తి నోవిక్సిడ్. ఓకే, ఆ టైంలో మీ క్వశ్చన్స్ అని అడగండి, ఓకేనా? ఇది ఒక 2 నిమిషాలు క్లోజ్ చేసుకొని తర్వాత మనం ఓన్లీ క్వశ్చన్సే చేసుకుందాం, ఓకేనా? సో ముందుగా ఇక్కడ కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరానికి ఇది ఎంత కలుపు వస్తుంది మేడం రైతు పద్ధతిలో వాడిందంటే సుమారుగా 41 కిలోలు వస్తుందండి. అర్ధ క్వింటా అనుకోవచ్చు, ఓకే? అదే మన కోటలో వాడిన దాంట్లో చూసినట్లయితే అక్కడక్కడ ఎందుకంటే స్ప్రే చేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర స్కిప్ అవుతుంది, కరెక్ట్? ఉన్నా ఏదైనా అక్కడక్కడ కలుపు ఉన్నా కూడా ఒక్క లేకపోతే 2 లేబర్లు తీసుకోవచ్చు. అందులో ఎంత వచ్చిందంటే సుమారుగా మీకు 8 కిలోలు మాత్రమే వచ్చింది. సో కోటేవా కంపెనీ మీరు చూసుకున్నట్లయితే మనం ఎంత పర్సంటేజ్ కంట్రోల్ ఇస్తున్నామో కూడా అక్కడ మనము క్లియర్గా రాస్తాం. అంటే రైతు యొక్క కలుపులో సుమారుగా 78% వాళ్ళ కలుపు సమస్యను మనం తీరుస్తున్నాం అనేది మనము లైవ్గా మీకు చూపిస్తున్నాం. 78% బయోమాస్ మన దాంట్లో తగ్గింది. రైతు పద్ధతితో పోల్చుకుంటే 78% మన దాంట్లో తక్కువగా ఉంది. అది మనము ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇక్కడ ఒకటే చేంజ్ చూసాం కదా మేడం, అన్ని దగ్గర నోవిక్స్ ఇలాగే పనిచేస్తుందా అన్న డౌట్ కూడా మీకు ఉండొచ్చు. మనతో పాటు ఒక 3 రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా పిలుద్దాము, వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే మనం విందాం. సో పవన్ ఒకసారి నాకు నేమ్స్ ఎవరైనా గట్టిగా చెప్పడంతో ఒకసారి స్వాగతం పలకాలండి. ఇంకా గట్టిగా అండి, పాపం మన రైతు చాలా దూరం నుంచి వచ్చాడు. ధన్యవాదాలు. మా యొక్క పొలంలో కొట్టేవా కంపెనీ వారు వచ్చారు. వచ్చి 1 కుంట ఒక భాగమును, 5 గుంటలు ఇంకొక భాగమును, ఇంకొక 5 గుంటలు 3 భాగాలు చేసినారు. అందులో వచ్చేసి ఒక భాగంలో కలుపు చేయలేదండి. 2వ భాగంలో మన రైతు పద్ధతిలో వాడేటువంటి కలుపు మందు వాడినాను. 3వ భాగానికి వచ్చేసి నోవిక్సిడ్ వాడారండి. అక్కడ నోవిక్సిడ్ వాడిన భాగంలో కలుపు బాగా కంట్రోల్ అయిందండి. మన రైతు పద్ధతిలో వాడిన దాంట్లో 1% మాత్రమే కలుపు ఉన్నదండి. కాబట్టి నోవిక్సిడ్ కలుపు అనేది కలుపు మందు కలుపు నివారణ బాగా పనిచేసిందని నమ్ముతున్నానండి. నాది జట్టు వీరప్పగూడ విలేజ్. నాది ఒక మైండ్ 3 భాగాలు చేశారు.
ఒకటి 5 గుంటలు, తర్వాత 5 సెంట్లు, ఇంకొకటేమో 1 సెంట్ అని చెప్పి 3 భాగాలు చేశారు. 3 భాగాలు చేసి ఒక దాంట్లోనేమో ఈ నోవిక్స్ని అది స్ప్రే చేయడం జరిగింది. ఒక దాంట్లోనేమో నేను మామూలు పద్ధతిలో నేను చేశాను. ఒక దానిలో మాత్రం స్ప్రేస్ అనేది చూద్దామని చెప్పారు. చెప్పి మూడింటిని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం ఈ నోవిక్సింగ్ మాత్రం చాలా నీట్గా, ఎలాంటి కలుపులు లేకుండా చాలా నీట్గా అనిపించింది. కాబట్టి ఇది మాత్రం రైతులకు మాత్రం ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే డెమో చేయడం వేరు, గమనించి శ్రీనివాస్ గారిని సర్పంచ్ గారిని కూడా సో ఎందుకంటే మనం డెమో చేసేటప్పుడు రైతు యొక్క సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్టా కదా? ఇవాళ మీరు చూసినట్లయితే ఆ చేని భాగాల్లో విభజించినప్పుడు మనం ఒక లేబర్ని లోపల పంపాము. అలాంటిది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ రైతులందరికీ కూడా మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడంతో పాటు కూడా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొత్త మంది వచ్చినప్పుడు గమనించి మనకు క్లియర్గా చెప్పడం కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెంట్. కరెక్ట్? డెమో చేశారు, వాళ్ళు చూసుకుంటున్నారని కాకుండా ప్రతి టైంలో మేడం మీ దాంట్లో తుంగ చనిపోయింది, ఈ టైంలో ఇలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఖర్చు ఖచ్చితంగా తగ్గుతుంది, ఈ మందు మాకు చాలా సేఫెస్ట్ మందు, మా లేబర్ ఖర్చును తగ్గించే మందు అని చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి కోల్టోవా కంపెనీ నుంచి ఒక చిన్న ఫెలిసిటేషన్ చేయాలనుకుంటున్నాము. సో చేయొచ్చు అండి, చేయాలా? గట్టిగా చెప్పండి కూడా ఒకసారి మరొకసారి అంటాను. సో ఫస్ట్ ఆర్ నవీన్ గారిని రావాల్సిందిగా స్టేజ్ మీద కోరుతున్నారు. ఆర్ నవీన్ గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో వెంకటేశ్వర్లు చిన్నపాలెం for Novixi testimonial. You have done a brilliant job, I can say. So thank you so much, Navin garu. Thank you. Thank you sir, thank you. So thank you sir, thank you for supporting us for this initiative. ఒకసారి మన సర్పంచ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కోల్టోవా నుంచి వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మాకు సపోర్ట్ చేశారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. Face of the farmer and the upper portion is the mind where he always keep on thinking. The weeds in the field are not only the weeds in the field, but they are also burden on the farmer mind. These burdens can be emotional, economical and ecological. So these weeds appearing as a burden in the farmer mind, today after witnessing the performance of Novixi in the field and after witnessing the calculation in labor saving, after witnessing the biomass which we got from field, these burdens are being removed here. So there the burden is raising in the head and here the burden is not at all seen. So that means it is giving a complete relaxation in the mindset of the farmer in managing the wheat. So, before coming to this meeting, you all would have come with the thought and the burden in your mind. And today, after this witness wheat saving and also biomass reduction, safety on the environment, safety for the user, control on all kinds of the weeds, all this put together, today you will be going back to home with the hope that all these burdens are getting reduced. Now, the burden is now turning into mukti from burden. So with this, you will be going back to home. So hope those who have understood, they can clap. Now,
Those who have not understood, they can clap after Sheshu translates. Okay, thank you very much. నమస్తే అండి. మా వెంకటేష్ గారు ఏం చెప్తున్నారంటే ఇంటికి వెళ్తే ఇంతసేపు కూడా మా ప్రోగ్రామ్ ఇంతగా విజయవంతం చేయడానికి కూర్చున్నారు. సో మీటింగ్ వచ్చే ముందు ఇది కలుపు మందుల మీటింగ్ అని తెలిసి కలుపుల వల్ల మనకి ఎలాంటి బర్డెన్ అనేవి అంటే చింతలు మీద అనేవి మీకు అందరూ కూడా మధ్యలో చింత పెట్టుకుని వచ్చి ఉంటారు. కానీ ఇప్పుడు అది ఒక అంటే ఏమంటారు, అది కలుపుల వల్ల చింత కాకుండా దానివల్ల ఇందాక మాట్లాడుకున్నాం. సో కలుపుల వల్ల ఎలాంటి బాధ ఉంటుందో, పురుగులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, తర్వాత పంట దిగుబడి మీద ఇబ్బందులు, ఈ ఇబ్బందులన్నీ కూడా సరిదిద్దగలిగేది ఈ నోవిక్సిడాన్ మందు త్వరలోనే మనం వచ్చే సీజన్కి కానీ లేదా కొద్దిగా ఒక 2-3 నెలలు లేట్ అయినా కానీ ఆపై వచ్చే సీజన్ కానీ మీకు అందించడానికి చాలా రెడీగా ఉన్నాం కంపెనీ. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా రెడీ అయినా ఉన్నాయి. కాబట్టి మీకు ఆ మందు వస్తే ఈ చింతలన్నీ తొలగిపోతాయి, మీరు ఇంకా నిశ్చింతగా మీరు ఇంటికి వెళ్ళొచ్చని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ మీటింగ్. ఈ మీటింగ్కి వచ్చిన మా కంపెనీ ఆఫీసర్స్కి, అలాగే రైతు సోదరులకి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, అలాగే మన టీం అందరికి కూడా ఈ మోవిక్స్ టీము, ఎన్సీ టీంకి, అలాగే డీజీ టీంకి, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ వచ్చారు చాలామంది. అలాగే మన హెడ్ ఆఫీస్ నుంచి, మన కంపెనీకి హెడ్ ఆఫీస్ నుంచి చాలామంది వచ్చిన్నారు అక్కడికి, వాళ్ళందరికీ కూడా. అలాగే మన జనరల్ మేనేజర్స్ వచ్చారు, సేల్స్ హరినాథ్ రెడ్డి గారు, అలాగే కిరణ్ గారు, అలాగే మన పరమేశ్వరరావు గారు, మన రవీందర్ రెడ్డి, ప్రమోద్ పట్టేల్ గారు, అలాగే అక్కడ పుణ్య మేడం, పూనం మేడం, సో ఆర్తి, సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీ మళ్ళీ ఏ చింతలు లేకుండా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు అంత వచ్చి కూర్చోండి ప్లీజ్. ఒక 5 నిమిషాలు విధానంలో కొంత గుర్తా ఉంది అక్కడక్కడ. మీ అందరికీ తక్కువ రేటు అయిపోయేటట్టు మీరు చూసారు కదా ఇక్కడ ఒకసారి మీరు చేయడం అనేది చిత్త కాదని ఓకే. ఈ కంపెనీ భూమిలో వేసుకున్న 3 రోజుల మందులు కాకుండా విభిన్నంగా అసట్ అనే మందు తీసుకొచ్చింది. ఆ అసట్ మందుతో సుమారుగా 80 నుంచి 90% రైతులు కలుపు మీద గెలుపు సాధించారు. అవునా కాదా? అసట్ వచ్చిన తర్వాత మీ మధ్యలో చింతలు పోయినాయా లేదా? అయినా మాకు వైపు నుంచి మేము గెలుపు సంపూర్ణం అనుకోలేదు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మరలా వివాయ పట్టుకొచ్చాం. వివాయతో గత 2 సంవత్సరాల్లో 2 లక్షల లీటర్లు పోయిన సీజన్లో అమ్మాం. అయినా మేము ఏదో గెలుపు సాధించాము అనే ఫీలింగ్ రాలేదు. రైతుకి సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి, కొత్త కలుపులు వస్తున్నాయి, విత్తనాల ద్వారా వస్తున్నాయి, నీళ్ళ ద్వారా వస్తున్నాయి, రకరకాలుగా ప్రతి సంవత్సరం కొత్త కలుపు రూపంలో ఛాలెంజ్ వస్తుంది. దాన్ని అడ్రస్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం మీకు అసెట్, వివాయ, ఇంకా కలుపు మందులు ఉన్నా కూడా మీకు అతి త్వరలో నోవాక్సిడ్ అనే ప్రపంచంలోనే నంబర్ 1 కలుపు మందు మీకు వచ్చే సీజన్లో పరిచయం చేయబోతున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఒక్క మందుతోనే హార్మ్ఫుల్ అని అంది 100% పోవు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 80% కంట్రోల్ వస్తే అది నంబర్ 1 మందు అంటారు. ఇవాళ మన మందు చూసాం 95% కలుపు నియంత్రించగలిగింది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇది పోలేదు అనేది ఎంత పెద్ద మందు వచ్చినా 1-2 ఇక్కడ చూశారు, ఎకరానికి ఒక మనిషి పట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడైనా కూడా. ఎందుకంటే ఇవాళ అసెట్ కొట్టినా, వివాహ కొట్టినా, ఇవాళ కలుపు మనిషిని పెట్టి తీస్తున్నారంటే 100కి ఒక 5%, 10% రైతులే ఉన్నారు. 90% కలుపు మందు కొట్టట్లేదు.
ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు అడగండి, మీకు ఏదైనా సమస్యలు కనుక ఉంటే దీని గురించి మీరు ఏమైనా ప్రశ్నలు అడగదలిస్తే ఇప్పుడు అడగచ్చు. అప్పుడు రకరకాల మిక్చర్స్ కలపాల్సిన ఓకే. ఇప్పుడు వివాహ కానీ అసెట్ వాడినా కూడా దాంట్లో రకరకాలుగా వేరే మందులు కలుపుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ మందుతో పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు సత్యనారాయణ గారు. ఒకటి 100% ఏది కొట్టకుండా ఒక్క కలుపు కూడా మిగలదు అని అనుకుంటానికి లేదు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సీజన్ లో మార్పులు వస్తున్నాయి, కొత్త కొత్తవి వస్తున్నాయి. కాబట్టి ఇది కొడితే ఏది రాదు అనుకోవటానికి లేదు. అయితే 100% పైబడి మీకు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో నెంబర్ 1 టెక్నాలజీ. ఇది కొడితే రాదు అనుకోవటానికి పూర్తిగా 100% అయితే మనం చెప్పలేము. కానీ ఉన్న వాటిల్లో ది బెస్ట్ మాలిక్యూల్ వరల్డ్ ఇవాళ ఈ రిన్స్కార్ టెక్నాలజీ అనేది. ది బెస్ట్ మాలిక్యూల్ ఈ రిన్స్కార్ నోవాక్సైడ్ రూపంలో మీకు మేము ఇవ్వగలుగుతున్నాం. ఏదైనా మా ట్రయల్స్ వేరియస్ ట్రయల్స్ చేస్తున్నారు. ఈ ట్రయల్స్ లో కనుక ఏదైనా ఒక్క కలుపు ఏదైనా ఇబ్బందిగా రైతులకి ఇబ్బంది అని అది కనుక మాకు తోచినట్లయితే ఇది లాంచింగ్ టైంలో మీకు మేము ఆ విషయాన్ని మీకు అందిస్తాం. ఓకే, మేమంతా చర్చించుకున్న తర్వాత దీని మీద ఒక డెసిషన్ తీసుకొని మీ అందరికీ లాంచింగ్ టైంలో తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అవును, కలుపు 2 నుంచి 4 ఆకుల దశలోనే కొట్టాలి. కలుపు మందులు 2 నుంచి 4 ఆకుల దశలో కొడితేనే ఈ రిజల్ట్ వస్తుంది. ఆ రైతు ఏమడిగారంటే క్వశ్చను, ఇప్పుడు రైతు పొలంలో కలుపు మందు కొట్టలేదు, బాగా కలుపు ఉంది కదా, రోడ్ సీట్ తీసుకెళ్తే చచ్చిపోతున్నారు అడుగుతున్నాడు. అసలు ఆ ప్రయత్నం మేము చెయ్యనేమో, అది ఎంత వస్తుందో చావదు అనేది ఇక్కడ ప్రస్తుతం. మనకి రైతుకి కలుపు మందు 2 నుంచి 4 ఆకుల స్టేజ్లోనే మనం రికమెండ్ చేస్తున్నాము. ఆ రికమెండ్ చేస్తే ఆ సమయంలో వాడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. 4 ఆకుల దశ తర్వాత 20-25 రోజుల తర్వాత మేము ఎలాంటి పరిస్థితుల్లో రికమెండ్ చేయము, అది కరెక్ట్ కాదు. ఆ విధంగా మీరు కూడా ఎవరు ట్రై చేయొద్దు. ఒక నిమిషం అదే స్టేజ్ లో ఉన్నారు. అల్పులో వివాయ తీసుకున్నా, లెగసీ తీసుకున్నా, ఆర్మిక్స్ తీసుకున్నా, నామిని కూడా 100 ml వేసా. 4 రకాల మందులు కలిపారంట. అది నాకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నామిని కూడా 100 ml వేసావు. ఒకటి మేమైతే రికమెండ్ చేయం, మీ ప్రయోగాలు మీరు చేసుకోవచ్చు. మా కలుపు మందులు ఏదైనా 2 నుంచి 4 ఆకుల స్టేజ్లో మాత్రమే కొట్టాలి. కలుపు నివారింపబడాలి, దిగుబడి పెరగాలి. 30 రోజులు కాదు 40 రోజులప్పుడు 4 కొడితే కలుపు తెచ్చిద్ది, పంట ఎరిపెక్కిద్ది, దిగుబడి తగ్గిద్ది. మాకు అలాంటి వాటిలో మేము ప్రయోగాలు చెయ్యం. రైతు సోదరులు మీకు తప్పని పరిస్థితుల్లో మీరు కొట్టుకోలేని పరిస్థితుల్లో వర్షం కంటిన్యూ కాబడి ఇలాంటివి 4-5 స్టేజ్లు దాటితే అప్పుడు మీరు కొట్టుకోవచ్చు తప్ప మనం ఎప్పుడైనా కొట్టుకోవచ్చు అనే ఆలోచనకు మాత్రం దయచేసి మీరు రావద్దు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మధ్యలో ప్రతి ఒక్క చైర్ దగ్గరికి వస్తుంది, దాంతోపాటు గిఫ్ట్ కూడా వస్తుంది మీకు. సో దయవుంచి ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చోవలసిందిగా కోరుతున్నారు. సో ఫుడ్ మీ దగ్గరికే వస్తుంది ప్యాకేజ్ రూపంలో. తర్వాత స్టేజ్ అన్నారు, మరి వర్షం రెగ్యులర్ గా పడుతుంది, ఏంటి పరిస్థితి అని అడిగారు. చేనుకి వెళ్ళిన తర్వాత ఇంకా 3-4 గంటల్లో వర్షం పడదు అనుకుంటే మీరు కొట్టండి. ఈ మందు పిచికారీ చేసిన 2 గంటల తర్వాత పెద్ద వర్షం పడ్డా మందు పనిచేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. 2 గంటలు వర్షం పడకుండా చూసుకొని పిచికారీ చేసుకోండి, 100% ఫలితం మీకు వస్తుంది. ఈ మందులో ఉన్న ప్రత్యేకత అది. చూడండి, మందులో ఇవే కాదు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి గ్లోబల్ గా దీనికి గ్రీన్ కెమిస్ట్రీ ఛాలెంజ్ అవార్డు వచ్చింది. RD 100 లో ఇది కూడా ఈ మందు ఉంది. ఇది
ఆంధ్రో అవార్డు కూడా వచ్చింది, చాలా మంచి మందు. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? కావాలి పురుగు మందు పై కొడితే సరిపోయింది. కలుపు మందు కలుపును తడుపుతో స్ప్రే చేయాలి. కలుపును తడుపుతూ వెళ్ళాలి అంటే సుమారుగా 160 నుంచి 200 లీటర్లు తప్పనిసరిగా వాడాలి. ఇవాళ రైతు ఏం చేస్తాడంటే, అయ్యా పొలం దిగుతుంది, నాకు 5 ట్యాంకులు చాలు, 4 ట్యాంకులు నేను కొట్టుకుంటాను అని 100 నుంచి 120 లీటర్లు కొడుతున్నాడు. అదే తప్పు జరుగుతుంది. అదే మందు 160 నుంచి 200 లీటర్లు కనుక అదే స్ప్రే కనుక చేసుకొని కలుపును తడుపుకుంటే మీకు 95% పైబడి రిజల్ట్ వస్తుంది. అదే కనుక 4-5 ట్యాంకులతో పిచికారీ చేస్తే ఎక్కువ గ్యాపులు పోతాయి, పూర్తిగా కవర్ అవ్వడం, మందు పడని ప్రాంతాల్లో కలుపు విపరీతంగా పెరుగుతుంది. కలుపు మందు కొంటాడు రైతు, కానీ ఈ కూలీ మన ట్యాంకుల విషయంలోకి వస్తే ఎందుకులే ట్యాంకుకి 50 రూపాయలు ఇవ్వాలి, మనం 5 ట్యాంకులు చాలులే 6 ట్యాంకులు చాలులే అనుకుంటారు. అది తప్పు. మీరు చేసే ఫస్ట్ తప్పు అదే. తప్పనిసరిగా 160 నుంచి 200 లీటర్లు నీళ్లు కొట్టాల్సిందే. తప్పనిసరిగా 160 నుంచి 200 లీటర్లు కనుక మీరు కనుక వాడుకుంటే మీరు పల్సన అయితే అనుకుంటారు, పల్సన కాదు. అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ నీళ్లు ఎక్కువ వస్తే మందు పల్సన అయితే అనుకుంటారు. అది తప్పు. నీళ్లు ఎక్కువ ఉంటే బాగా నిదానంగా వెళ్ళి కలుపుని తడపాలి. పురుగు మందులు వాడి నాజులు వాడకూడదు. దీనికి ఫ్లగ్జెట్ నాజిల్, కట్ నాజిల్ అంటారు. కిందకు తిప్పి కలుపును తడుపుకుంటూ కలుపు మందు స్ప్రే చేయాలి. గుర్తుపెట్టుకోండి. కలుపు మందు పెట్టేటప్పుడు తేమ ఉండాలి, కొట్టిన తర్వాత నీళ్లు పెట్టుకోవాలి. మొదటగా నీళ్లు మొత్తం తీసేయాలి, కలుపు బయటకు కనిపించాలి. నీళ్ళలో ఉన్న కలుపు పోదు. నీళ్లు పూర్తిగా ఒక రోజు ముందుగా తీసుకొని కలుపుని తడుపుకుంటూ 160 నుంచి 200 లీటర్లు వాడుకోవాలి. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఇవి 2 విధాలుగా పనిచేస్తాయి. ఇది పైన పిచికారీ చేసే దాని కింద పడ్డ కూడా దీంట్లో ఉండే పినాక్సిలం వల్ల మనకి 2 రకాలుగా కూడా పనిచేస్తుంది. రైట్ రైట్. ఇంకేమన్నా ఏంటమ్మా? యాక్చువల్ గా డ్రోన్ టెక్నాలజీకి స్పెసిఫిక్ గా ఫార్ములేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు వాడే డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి తయారు చేసిన మందులు కాదు. వీటికి కొన్ని మందులకు ఎరుపు వస్తున్నాయి, కొన్ని మందులు ఇబ్బంది కలుగుతుంది. రాబోయే రోజుల్లో మేము కనుక డ్రోన్ టెక్నాలజీ విషయంలో ముందుకు వెళితే అప్పుడు మా ఫార్ములేషన్ లో కానీ డోసులో కానీ మార్పులు వస్తాయి. అప్పుడు మీకు తెలియపరుస్తాం. ఇది మాత్రం డ్రోన్ లో వాడకూడదు. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? అడగండి. ఇది మీకోసమే పెట్టింది క్లియర్ గా. ఏంటి బాబు? పురుగు మందులు కలుపు మందులు కలపరాదు. పురుగు మందులు కలుపు మందులు కలుపుకోకూడదు. ఎప్పుడైనా సపరేట్ గా కొట్టుకుంటాం, అత్యుత్తమం. మేముగా రికమెండ్ చేయటం లేదు. ఇంకేమన్నా? సార్ ఇప్పుడు మనం వరి పద్ధతి నాటేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఎగదలుతాం, మళ్ళీ వానాకాలం సీజన్ కి ఏంటంటే నాగలతో ఎలగట్ నాటేస్తాం. మూడింటికి ఒకటే టైప్ మందా లేకపోతే 3 రకాలు చెప్పారు? యాక్చువల్ గా మన తెలంగాణలో ఈ సంవత్సరం ఈ నాటేసే పద్ధతికి ఈ మెరాక్సిడ్ అన్న మందు తీసుకొచ్చాం. రేపు రాబోయే కాలంలో కనుక ఎద పద్ధతి కనుక ఎక్కువగా వస్తే అప్పుడు దాని మీద కూడా ఎదలో సపరేట్ మందు ఉంది, అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. అది కూడా రిక్వైర్మెంట్ బేస్. మనకి ఎక్కడైతే ఎదలు ఉన్నాయో ఆ పార్ట్ లో నొగలెట్ అనే ఒక మందు ఉంది, ఆ మందులు కూడా ఇస్తున్నాం. ఇంకేమన్నా? డ్రమ్ సీడ్ లో ఈ మందు గురించి ఇది మేము ప్రమోట్ చేయడం లేదు. డ్రమ్ సీడ్ ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా, మీకు ఆల్రెడీ ఉంది కదా డ్రమ్ సీడ్ లో, ఆ మందులతో వెళ్ళండి. రాబోయే రోజుల్లో డ్రమ్ సీడ్ బాగా పెరిగి ఎద పద్ధతి కనుక డిఎస్ఆర్ పెరిగితే అప్పుడు ఆలోచిస్తాం. ఉంటాయి మన దగ్గర అస్త్ర శస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఇంకా అసెట్ పూర్తిగా అవ్వలేదు. ఇవాళ 80% ఫార్మర్స్ అసెట్ వాడుతున్నారు. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి యువాకి టర్న్ అయ్యారు. అర్థమైందా? మీకు నూతన టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. మేము మీరు పూర్తిగా
ఈ కలుపులు చింత పోయేంత వరకు కొత్త టెక్నాలజీ కొత్త మందులు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఓకేనా? ఇంకేం టెన్షన్ లేవు కదా? ఎవరంతా ప్లీజ్ ఇక్కడే కూర్చోండి. మీకు రైతులందరికీ ఇంకొక విన్నపం, మీరు ఫుడ్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత అట్లాగే వెళ్ళిపోకుండా ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు దూరం నుంచి కనబడకపోవచ్చు, బట్ ఇక్కడ దగ్గర నుండి అక్కడి నుంచి చూసుకుని వెళ్ళి వరుసగా అసలు ఏంటి ఈ ప్రొడక్ట్ ఏంటి, ఇక్కడిగా ఓకే. సో ఈ ప్రొడక్ట్ ఏంటి, ఈ ప్రొడక్ట్ వల్ల వచ్చిన అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, దీంట్లో ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటి, సో ఇవన్నీ కూడా చూసుకుంటా. సో ఇక్కడ చూడండి, ఈ నోవాక్స్ వేసిన దాంట్లో మీరు కలుపు తీస్తే 450 గ్రాములు మాత్రమే వచ్చింది. ఇక్కడే చూడండి సింపుల్ గా, ఇక్కడ ఒక మనిషి 450 గ్రాములే యావరేజ్ గా మీరు ఎంత చూస్తే అక్కడ 6 లెక్కేశారు, ఇక్కడ ఒక మనిషి లెక్కేశాడు. ఇందాక నెట్ దీంట్లో 2600 గ్రాములు వచ్చింది బయోమాస్, 2.6 kg. ఇక్కడ వచ్చేసి 1/2 kg లోపలే వచ్చింది. మీకు ఖర్చు, రైతు వాడిన మందు ఖర్చు ప్లస్ ఈ నోవాక్స్ రఫ్ గా 1500 రూపాయలు తీసుకుంటే ఆ కూలీల ఖర్చు, వాడిన తర్వాత కూలీలకు అయ్యే ఖర్చు ప్లస్ దీంట్లో ఈ రెండు కనుక చూసుకుంటే ఇంకా 1000 రూపాయలు కలుపు మందుల్లోనే మీరు ఇక్కడ సేవింగ్ చేసుకోగలుగుతున్నారు. ఇంకా కలుపు మందు వాడకంలోనే 1000 రూపాయలు సేవింగ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా దిగుబడి కనుక చూసినట్లయితే ఇందాక చెప్పారు, డెఫినెట్ గా 1 క్వింటా ధాన్యము దిగుబడిలో తేడా వస్తుంది. ఇదే ప్లాట్ లో రేపు హార్వెస్ట్ డే చేస్తాం. కట్ చేసిన తర్వాత ఎన్ని బస్తాలు దాంట్లో వచ్చింది ఎకరానికి, దీంట్లో ఎన్ని బస్తాలు వచ్చింది లెక్క కడతాము. డెఫినెట్ గా మినిమం 1 బస్తా తేడా వస్తుంది. ఎంత 1500 రూపాయలు వేసుకున్న ఈ 1500 అదొక 1000, 2,500 నుంచి 3,000 రూపాయల వరకు కూడా సుమారుగా మీకు తేడా అనేది మీరు రాబోయే రోజుల్లో గ్రహిస్తారు. ఇంకా ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయా? రేట్ చెప్పండి. రేటు రేపు లాంచ్ టైంలో కరెక్ట్ గా వస్తుంది. అప్రాక్సిమేట్ వేశారు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చి పెడితే రైతుల కోసమే ఇది, అర్థమైందా? ఆ రూపాయి రావాల్సిందే. ఆ ఖర్చు ఎంత పెట్టామో దాన్ని లెక్క వేసుకొని ఇది పెడతారే తప్ప మనం రైతు మీద ఎక్కువ భారం పెడదామో అలా అనుకోరు. తర్వాత ఏంటంటే మొదటి 2 సంవత్సరాల్లో ₹1 అనిపిస్తుంది, రాను ఎక్కువ మంది వాడితే రేటు తగ్గిపోతుంది. మీ అందరికీ తెలుసు. టెక్స్లా 4000 నుంచి మాట్లాడుకున్నా, దాన్ని పక్కన పెట్టండి. ఓకే, ప్రైస్ లో కంపారిజన్ చాలా తేడా వస్తుంది. ఒకటి రేటు కొందరు అప్పులు తక్కువగా దొరికితే ఆడ కొనుక్కోండి. కరెక్టే, తేడా ఉన్నది కరెక్టే, నేను కాదంటున్నారు. మీకు ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడ కొనుక్కోండి. థ్యాంక్ యూ. పెట్టుకోవాల్సింది ఒకటి, మేము ఈ సరౌండింగ్స్ లో సో అట్లానే కూర్చోండి. ఫుడ్ ఆల్రెడీ వచ్చింది. సో మీ అందరికీ మీ కుర్చీ దగ్గరికి వచ్చిస్తుంది. ఎవరు కూడా లవ్ ప్లీజ్.
గుర్తుపెట్టుకుని మన రాఘవేంద్ర ప్రత్యేకంగా కేక్ తెప్పించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్ర. సార్ నాకు మా సార్ పరమేశ్వర సార్ అండ్ రవీంద్ర రెడ్డి సార్ కేక్ కావాలి తీసుకొద్దామని చెప్పి చెప్పారు. సో అందుకని ప్రత్యేకంగా ఇంటికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. సార్ దిస్ బర్త్డే హ్యావ్ బీన్ సెలబ్రేటెడ్ విత్ వెరీ స్పెషల్ with the blessings of all the farmers and the nation. So, ధన్యవాదం. Thank you.